మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం అండి. జూమ్‌కి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, అలానే కృతజ్ఞతలు మాస్టర్స్. ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, పాదాభివందనాలు చేసుకుంటూ ఈ జూమ్ సెషన్‌లోకి ఇన్వైట్ చేసుకుందాం. ఎంతో చక్కగా మనము ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాస్టర్‌తో అద్భుతమైన ఆత్మ ప్రయాణం చేస్తూ గొప్పగా ఎంతో చక్కగా జ్ఞానాన్ని కూడా తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు మనతో విజయశ్రీ మేడం గారు మనకు జూమ్ సెషన్‌కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం ఈరోజు ఎంచుకున్న ఒక టాపిక్ యాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ గురించి. అంటే మనం గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞతా భావం. ఆ కృతజ్ఞతా భావం అనేది మనం ఎలా చెప్పాలి, ఏంటి? దాని యొక్క ముఖ్య ఉదిష్టత ఏదైతే ఉందో అది మనం దాని గురించి చక్కగా తెలుసుకుందాం. ఎందుకనంటే చిన్నది అంటే మనం డబ్బులు పెట్టినప్పటికీ, కొన్నప్పటికీ కూడా అక్కడి నుంచి మనము సహాయంగా పొందుతున్నాం కాబట్టి, ఒక చిన్న చక్కటి మాట థాంక్‌ఫుల్‌నెస్ అనేదని చెప్తే అవతల వాళ్ళకి ఆ వ్యక్తి చెప్పిన ఒక మాటతోని వాళ్ళకి చాలా చక్కగా ఆనందాన్ని అందించిన వాళ్ళమవుతాము. సో, ఆ గ్రాటిట్యూడ్‌నెస్ అనేది ప్రతి దాంట్లో చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు అప్లై చేసుకుంటే చాలా చక్కగా అందరికీ కూడా చాలా గొప్పగా ఉంటుంది. థాంక్స్ మేడం. ఈరోజు చక్కటి టాపిక్‌తో మనకు జూమ్ సెషన్‌కి విచ్చేసి ఉన్నారు. యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అని. మేడం మీకు ముందుగా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం మేడం. థాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ నీరజ గారు. చాలా థ్యాంక్ యూ. మళ్ళీ చెప్తున్నాను. ఇంకొక అవకాశం ఇచ్చినందుకు నాకు. సెషన్ స్టార్ట్ చేసేద్దామండి. సో ముందుగా నేను కూడా మన పత్రిజీ గురూజీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఈ గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ గ్రాటిట్యూడ్ అనే టాపిక్ ని ఇవాళ తీసుకొచ్చేసాను మీ ముందుకి. సో అసలు ఇది చాలా ఫేవరెట్ టాపిక్ అండి నాకు. ఉన్న వాటిల్లో ఎప్పుడు నా హార్ట్ కి టచ్ అవుతూ ఉంటుంది ఈ టాపిక్ విన్నప్పుడు. అది ఫాలో అవుతూ వస్తున్నాను. ఒక 1 ఇయర్ నుంచి నేను ఈ ప్రాసెస్ లో ఉన్నానండి. ఇంతకుముందు నేను కూడా అంత ఐడియా లేదు. ఈ మధ్య ఒక 1 ఇయర్ నుంచి నేను ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టానండి. ఎక్స్పెరిమెంటల్ గా ట్రై చేయడం వల్ల నాకు ఇది ఎప్పుడెప్పుడు చెప్పాలి టాపిక్ అందరికి కూడా ఇది తెలుసుకోవాలి. దీన్ని యొక్క ఫ్రూట్స్ వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలి అన్న ఉద్దేశంతో మేడం ఏ టాపిక్ చెప్దాం అన్నప్పుడు నాకు ఇది తట్టిందండి. సో అందరికీ తెలుసు కృతజ్ఞతా భావం అనేది ఎంత ముఖ్యమైనదో అందరి జీవితాల్లో. దాన్నే ఇంకొంచెం డీటెయిల్ గా అంటే మనం దీన్ని ఏ విధంగా అప్లై చేయొచ్చు మనం డైలీ రొటీన్ లో అఫర్మేషన్స్ తో కానివ్వండి, మన భావం మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి ప్రతి సిచ్యువేషన్ పట్ల అన్నది ఇంకొంచెం డీటెయిల్ గా మనము చెప్పుకుందామండి ఈ సెషన్ లో. ఓకే అండి, ప్లీజ్ వీడియోస్ ఆన్ చేసుకోండి. ఇంకో లాస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో వి విల్ గో ఇన్ టు ద సెషన్ అండి. సో గ్రాటిట్యూడ్ అసలు ఎన్ని కొటేషన్స్ ఉంటాయండి. మనం మీడియాలో ఓపెన్ చేస్తే గ్రాటిట్యూడ్ గురించి మనకి ఎన్నో రకాల కొటేషన్స్ కనపడుతూ ఉంటాయి, వినపడుతూ ఉంటాయి. అందరూ చెప్పే కామన్ థింగ్ గ్రాటిట్యూడ్ ఉండాలి, గ్రాటిట్యూడ్ ఉండాలి అని చెప్తారు. ఏంటి మనకేంటి గ్రాటిట్యూడ్ చెప్పడం వల్ల మనకేంటి? ఏం జరుగుతది? లాభాలేంటి? ఎప్పుడు మనం ఎలా చూస్తామంటే ఇది చేస్తే నాకు ఏంటి అన్న ఉద్దేశంతో మన పర్స్పెక్టివ్ ఉంటుంది ఎప్పుడు. సో అలానే మనకి మన లైఫ్ లో గ్రాటిట్యూడ్ అన్న యాటిట్యూడ్ తో ఉంటే మనం ఎప్పుడు మనకి మిరాకిల్స్ జరగడం మొదలవుతాయి. ఒక కొటేషన్ ఉందండి ఇంగ్లీష్ లో. ఎప్పుడైతే మీరు మిరాకిల్స్ చూస్తారో అప్పుడే దాన్ని నమ్ముతారు అని. కానీ ఎప్పుడైతే నమ్మడం మొదలు పెడతారో అప్పుడు మిరాకిల్స్ జరుగుతాయి అని. ఇది ఒక కొటేషన్ అండి. అర్థమైంది అనుకుంటా. సో ఎప్పుడైతే మనము మిరాకిల్స్ చూస్తూ ఉంటామో మన లైఫ్ లో ఫస్ట్, అప్పుడు మనం నమ్మడం స్టార్ట్ చేస్తాం ఏ విషయాన్నైనా. కానీ ఎప్పుడైతే నమ్మటం మొదలు పెడతామో అప్పుడు ఆటోమేటిక్ గా మిరాకిల్స్ జరుగుతాయి అన్నది ఒక కొటేషన్. ఇది ఎలా సాధ్యము? దానికి ఆన్సరే గ్రాటిట్యూడ్ అండి. సో ఎప్పుడైతే మనం గ్రాటిట్యూడ్ కృతజ్ఞతా భావంతో ఉంటామో, ఎప్పుడైతే అది నమ్ముతామో అప్పుడు మన లైఫ్ లో కూడా మిరాకిల్స్ కనపడతాయి, మిరాకిల్స్ జరుగుతాయి అన్నది కొటేషన్ అన్నమాట. కొంచెం పారాడాక్స్ గా ఉంటది, కానీ ఇదే సత్యం అన్నమాట. సో ఎప్పుడైతే మనం కృతజ్ఞతా భావంతో ఉంటామో మన లైఫ్ లో కూడా మిరాకిల్స్ జరగడం మొదలవుతాయి. ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే ఎప్పుడైతే మనం కృతజ్ఞతా భావంతో ఉంటామో అక్కడ సమృద్ధి ఉంటుంది. మన లైఫ్ లో సమృద్ధి అంటే అబుండెన్స్ ఉండాలి, ప్రవహించాలి అంటే మన లైఫ్ లో
మనకి గ్రాటిట్యూడ్ అన్న యాటిట్యూడ్ ఉండాలి. కృతజ్ఞతాభావంతో మనం ఎప్పుడూ ఉంటే సమృద్ధి లభిస్తుంది. అన్నిట్లో సమృద్ధి. సమృద్ధి అంటే అబుండెన్స్. అది ఫ్యామిలీ రిలేషన్‌షిప్స్‌లో కాదు, మనీ విషయంలో కాదు, కెరీర్‌లో కాదు. ఓకే అండి. సో, హెల్త్ విషయంలో కాదు. ప్రతి ఒక్క విషయంలో మనం దీన్ని అప్లై చేయడం మొదలుపెడితే మనం మిరాకిల్స్‌ని చూడొచ్చు లైఫ్‌లో. ఆ అబుండెన్స్‌కి దారి ఏది అంటే మనలో ఉన్న కృతజ్ఞతాభావమే అని చెప్పారన్నమాట. ఎంతో మంది ఫేమస్ సైంటిస్ట్‌లు, స్పిరిచ్యువల్ సైంటిస్ట్‌లు ఎక్స్‌పెరిమెంటల్‌గా చేసి ఈ కృతజ్ఞతాభావం వల్ల ఉపయోగాలు వాళ్ళు మనకి అందించారండి. ఎకార్ట్ కోలే అని ఒక స్పిరిచ్యువల్ సైంటిస్ట్ ఉన్నారండి. ఆయన ఏం చెప్పారంటే, ప్రతి క్షణం కూడా మీరు ఎప్పుడైతే ఆనందంగా యాక్సెప్టింగ్‌లో ఉంటారో, ప్రతి క్షణాన్ని కూడా అత్యద్భుతంగా, ఆనందంగా స్వీకరిస్తూ కృతజ్ఞతా భావంతో ఉంటారో, ప్రతి క్షణాన్ని కూడా ఎవ్రీ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్. ఆ ప్రెజెంట్ మూమెంట్ మనం ఏ పని చేస్తున్నామో, ఆ ప్రెజెంట్ మూమెంట్‌లో మనం ఉన్నట్లయితే, ఒక కృతజ్ఞతా భావంతో ఉన్నట్లయితే, అదే అసలైన జీవితం అని చెప్తున్నారు. ఎకార్ట్ కోలే గారి బుక్ చదివితే మనకి ఈ సెంటెన్స్ కనపడుతుంది. అంటే జీవితాన్ని అత్యద్భుతంగా జీవించాలి అంటే సీక్రెట్ ఏంటి అంటే, ప్రతి క్షణాన్ని కూడా కృతజ్ఞతతో చూడడము, కృతజ్ఞతతో ఉండడము అని వాళ్ళు ఈజీగా చెప్పారు. సో, ఇదందరం మనం అప్లై చేయాలండి. ఇవన్నీ వింటున్నాం కదా! కానీ మన జీవితంలో మనం అప్లై చేసినప్పుడు మనకింకా నెగటివిటీయే పోతుంది మన జీవితంలో అని చెప్తున్నారు. నెగెటివ్ థాట్స్ పోవాలన్నా కూడా ఇదే సొల్యూషన్ అని చెప్పారు. ఎక్కడైతే నెగెటివ్ థాట్స్ ఎక్కువుంటాయో, మీరు దాని ప్లేస్‌లో ఎప్పుడైతే కృతజ్ఞతా భావంతో మీరు జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారో, వాటికవే మాయమైపోతాయి అని చెప్పారు నెగెటివ్ థాట్స్. ఇంకా మనకి దలై లామా ఉన్నారు. దలై లామా గారు గూడా చెప్పారు. గ్రాటిట్యూడ్ అనే సాయిల్ అంట. ఆ సాయిల్‌లో ఎప్పుడైతే మనం గుడ్ థాట్స్ అనే విత్తనాలు వేస్తామో, అప్పుడు అక్కడ వికసిస్తది. ఆ సీడ్ మొలకెత్తి వృక్షంలాగా మారుతుంది. ఫెర్టైల్ సాయిల్ అంటాం కదా! సో, గ్రాటిట్యూడ్ అన్న సాయిల్‌లో గుడ్ థాట్స్ అనే సీడ్స్ ఎప్పుడైతే మనం వేస్తూ ఉంటామో, ఆటోమేటిక్‌గా ఆ సాయిల్ ఫెర్టైలిటీ పెరిగి మనకి వృక్షాలొస్తాయి. అదే గ్రాటిట్యూడ్ అనే సాయిల్‌లో మనం నెగెటివ్ ఫియర్, నెగటివిటీ యాడ్ చేసామనుకోండి, అవే పెరుగుతుంది. సో, మనం ఏ విత్తనం వేస్తే అదే వృక్షంగా మారుతుంది. సో, ఇక్కడ గ్రాటిట్యూడ్ అన్న సాయిలు ఫర్టిలిటీ పెరగాలి అంటే ఆ గ్రాటిట్యూడ్‌కి మన యొక్క ఆలోచనలు పాజిటివ్‌గా ఉండాలి. గుడ్ థాట్స్‌తో మనం ఎప్పుడైతే దాన్ని పో పెంచుతామో, పోషిస్తామో, అప్పుడు దాని యొక్క ఫలాలు మనకి అందుతాయి అని దలైలామా చెప్పారు. అంటే గ్రాటిట్యూడ్ అంటే ఎంత ఇంపార్టెంట్ అసలు ఆధ్యాత్మికతలోకి మనం వచ్చాక దీని యొక్క ఇంపార్టెన్స్ మనకి ఇంకా బాగా అర్థమైపోతదండి. ఇప్పటి వరకు నేను ఎక్స్‌పీరియన్స్ అవ్వడంతో కొన్ని విషయాలు ఆధ్యాత్మికతలో నాకేం అర్థమైందంటే యాక్సెప్టెన్స్ ఒకటి, ఫర్‌గివ్‌నెస్ ఒకటి, ఇంకా గ్రాటిట్యూడ్ ఒకటి, ఇంకా లవ్. ఈ 4 ఏంటంటే చాలా హైయర్ ఎనర్జీ అన్నమాట. హైయర్ ఫ్రీక్వెన్సీ ఉన్న యాటిట్యూడ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. మనం ఎప్పుడైతే ఇలాంటి వాటిలో ఉంటూ ఉంటామో, మన ఆరా కూడా, మన చైతన్యం కూడా విస్తరిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇవి హైయర్ ఫ్రీక్వెన్సీ ఉన్న థింగ్స్ అన్నమాట. ఎప్పుడైతే మీరు యాక్సెప్టెన్స్‌లో ఉంటారో, ఎప్పుడైతే మీరు కృతజ్ఞతా భావంతో ఉంటారో, ఎప్పుడైతే క్షమా గుణంతో ఉంటారో, ఎప్పుడైతే ప్రేమగా ఉంటారో, ఇవన్నీ కూడా దైవిక గుణాలు అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా ఒక హైయర్ ఫ్రీక్వెన్సీలో ఉంటాయన్నమాట. సో, ఎప్పుడైతే మనం ఇలాంటి వాటిని మన లైఫ్‌లో అప్లై చేయడము, మనం వాటిని ఆచరిస్తూ ఉంటామో, మనకు తెలియకుండానే మన మన చైతన్యం కూడా విస్తరిస్తూ పోతుంది. ఇవన్నీ ఎక్స్‌పెరిమెంటల్‌గా తెలుసుకోవచ్చండి. ఇవన్నీ మనం అప్లై చేసి చూడాలి. అప్పుడింక మన లైఫ్‌లో నెగటివిటీకి ప్లేసే లేదనమాట. ఎప్పుడు మనం ఒక పాజిటివ్ యాటిట్యూడ్‌లో ఉండాలి అన్నా కూడా కృతజ్ఞతా భావంతో జీవించడమే అని ఎక్స్‌పెరిమెంటల్‌గా ప్రూవ్ చేశారు చాలామంది. ఇప్పుడు ఆ ప్రాసెస్‌లోనే మనందరం కూడా ఉన్నాము. సో, ధ్యానం కూడా ఎవరైతే చేస్తూ ఉంటారో ఆటోమేటిక్‌గా వాళ్ళకి కృతజ్ఞతా భావం పెరుగుతుంది.
సో ఆధ్యాత్మికత అంటే కూడా సింపుల్ గా ఏమీ లేదండి. ఎప్పుడు ప్రతి క్షణాన్ని ప్రెజెంట్ మూమెంట్ ని హ్యాపీగా, కృతజ్ఞతత, గ్రేట్ఫుల్ గా, థ్యాంక్ఫుల్ గా ఉంటారో వాళ్ళ జీవితం అత్యద్భుతంగా ఉంటుంది. అదే ఆధ్యాత్మికత అని ఇంకొక మీనింగ్ మనము చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే అండి. సో ఇప్పుడు గ్రాటిట్యూడ్ అనేది ఇట్లా ఇట్లా తెలిసింది మనకి. ఇది ఒక హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఉన్న విషయము. దీన్ని మనం ఎలా అప్లై చేసుకోవచ్చు? వేటి వేటి పట్ల మనం కృతజ్ఞతా భావాన్ని చూపించాలి? ఎవ్రీడే ఇది ఒక డైలీ రొటీన్‌గా మనము చేసుకోవాలంటే మనం ఏ విధంగా దీన్ని చెప్పుకోవాలి? ఒక గ్రాటిట్యూడ్ మెడిటేషన్ అంటే ఎలా ఉంటుంది? ఇవన్నీ మనం తెలుసుకుందాం. సో ముందుగా మనము వేటి వేటి పట్ల కృతజ్ఞత చూపించాలి మన డైలీ రొటీన్‌లో అన్న విషయాన్ని మనం ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఓకే. సో మొదటిగా వస్తే మన బాడీ అండి. మన శరీరానికి మనం కృతజ్ఞత చెప్పాలి. ఫస్ట్ మనం ఇక్కడ ఎగ్జిస్ట్ అయ్యాము అంటే ఈ భూమి మీద మనకి బాడీ వచ్చింది కదండీ! సో ఈ బాడీ ఉన్నందువల్ల మనం ఇక్కడ ఉన్నాం ఇప్పుడు భూమి మీద అంటే ఫస్ట్ మన శరీరానికి కృతజ్ఞత చెప్పుకోవాలంట. ఓకే. ఈ శరీరమే లేకపోతే మనకిక్కడ మనం ఎవరమండి? మనం ఆత్మలమని అందరికి తెలుసు. కానీ మనం ఈ బాడీని తెచ్చుకున్నాం రెంట్‌కి. ఈ భూమి మీద ఉండడానికి. అవును కదండీ! సో మనం దీని పట్ల కృతజ్ఞతతో ఉండాలి. మన శరీరంలో ఎంతో మంది దేవతలు పని చేస్తూ ఉంటారు. ఒక ఫ్యాక్టరీకి ఎంతమందైతే కార్మికులు అక్కడ వర్క్ చేస్తూ ఉంటారో ఫ్యాక్టరీలో, అలాగే ఈ బాడీ అనే ఫ్యాక్టరీలో ఎంతో మంది దేవతలు వర్క్ చేస్తూ ఉంటుంది మెకానిజంకి. సో వాళ్ళ పట్ల మన కృతజ్ఞతా భావం చూపించాలి. అంటే మన శరీరం పట్ల కూడా మనం కృతజ్ఞతా భావం చూపించాలి. అప్పుడు మనకి మరింతగా మన శరీరం మనకి సహకరిస్తుంది. అది మిరాకిల్ అన్నమాట. అర్థమైందా అండి? సో ఎప్పుడైతే మనం కృతజ్ఞతా భావంతో ఉంటామో మన శరీరం పట్ల, అప్పుడు శరీరం మన పట్ల సహకరించడం మొదలవుతుంది. సపోర్ట్ చేస్తూ ఉంటుంది అని చెప్పారు. సో మొట్టమొదటిగా మనం వేటి వేటి పట్ల కృతజ్ఞత చెప్పుకోవాలన్న దిశలో మొదటిది మన శరీరం పట్ల. ఓకే అండి. ఇంకా చెప్పాలంటే ఈ ఈ శరీరము మనకి ఎన్ని రకాలుగా సహకరిస్తుందో మనకందరికి తెలుసండి. కానీ మనం గ్రాంటెడ్‌గా తీసేసుకుంటున్నాం. అసలు దాని గురించి ఆలోచించట్లేదు. ఎన్నో ఇబ్బందులు పెడుతున్నాం మన శరీరానికి. దానికి కరెక్ట్ ఫుడ్డు, రైట్ ఫుడ్డు, కరెక్ట్ నిద్ర ఆ! అన్నీ మనము ఇవ్వాలన్న బాధ్యత మనకి గుర్తు రావాలి. ఎంత సహకరిస్తుందండి ఒక్కసారి మనం థింక్ చేస్తే మన బాడీ మనకి ఎవ్రీడే ఎంతగా సహకరిస్తుందో ఒక్కసారి మనం అందరం గమనించుకోవాలి. ఇలా ఎప్పుడైతే గమనిస్తూ ఉంటామో, ఎరుకతో ఉంటామో, అప్పుడు మన బాడీ మనకి సహకరించడం మొదలుపెడుతుంది. ఓకే. ఒకసారి ఎప్పుడైనా మనం ఎట్లంటే అట్లా తిన్నామనుకోండి. కానీ ఎగ్జాంపుల్ ఫుడ్డే తీసుకుందాము. ఫంక్షన్స్‌కే వెళ్తాము, హోటల్స్‌కే వెళ్తాము. ఇష్టం వచ్చినట్లు మనం జీవా చాపల్యం అన్నమాట. ఈ టంగ్ టేస్ట్ బడ్స్‌కి ఎలా అంటే అలా మనం బాడీకి ఇచ్చేస్తూ ఉంటాం. కానీ పాపం మన బాడీ ఎంత కష్టపడి అది మొత్తం క్లియర్ చేయడానికి డైజెషన్ చేయించి మనకి ఎంతో సపోర్ట్ చేస్తుంది ఎవ్రీ డే. దానికసలు మనం ఏమైనా థాంక్స్ చెప్తున్నామా లేదా గమనించుకోవాలి. అన్నీ గ్రాంటెడ్‌గా తీసేసుకుంటున్నాం. అదే మనం చేసే తప్పు. థాంక్ యూ. ఇవాళ నాకు చాలా సహకరించావు. ఎలా అంటే అలా నేను తినేసాను. అయినా కూడా నువ్వు నాకు సపోర్ట్ చేసి నాకు హెల్ప్ చేశావు. థాంక్ యూ. నిన్ను ఇబ్బంది పెట్టిన దానికి థాంక్ యూ అని మనం చెప్పుకోవాలంట. అలా ఎప్పుడైతే చెప్పడం మొదలు పెడతామో అప్పుడు మళ్ళీ మన బాడీ సెట్ అయిపోతుందన్నమాట. బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటది అని చెప్పారు. ఇంకా మనకు తెలియకుండా మన బాడీలో అన్ని ఇన్వాలంటరీగా జరుగుతున్నాయి గదండీ మెటబాలిజమ్స్ అన్నీ. అందరికి తెలుసు కదా! మన పర్మిషన్ ఏమి అడిగి చేయట్లేదు కదా! ఇన్వాలంటరీ‌గా జరుగుతున్నాయి లోపల అన్నీ. ప్రాసెస్ అంతా కూడా. డైజెషన్ గానివ్వండి, రెస్పిరేషన్ గానివ్వండి, హై మెటబాలిక్ యాక్టివిటీస్ ఉన్నాయి గదా! సర్క్యులేటరీ సిస్టము. అవును కదండీ! ఇవన్నీ వాటి పనులు అవి చేసుకుంటూ పోతున్నాయి. ఇన్వాలంటరీగా. అక్కడ ఎంతో మంది దేవతలు పని చేస్తున్నారు మన శరీరంలో. సో, అన్నిటికి మనం థాంక్ యూ చెప్పుకోవాలి. ప్రతి ఒక్క అవయవానికి, ప్రతి ఒక్క ఆర్గాన్‌కి థాంక్ యూ చెప్పాలి. ప్రతి ఒక్క సెల్‌కి కూడా మనం థాంక్ యూ చెప్పాలి. మనం చాలా కణాల సముదాయం కదండీ మనము.
ప్రతి ఒక్క సెల్ కూడా మనం థ్యాంక్ యూ చెప్పాలి. ప్రతి ఒక్క ఆర్గాన్‌కి కూడా థ్యాంక్ యూ చెప్పాలి. ఇలా మనకి సపోర్ట్ చేసిన ఈ శరీరానికి, మన చేతులకి, మన లెగ్స్‌కి, ఎవ్రి పార్ట్ ఆఫ్ యువర్ బాడీ పట్ల మనం గ్రాటిట్యూడ్‌తో ఉండాలి. ఇక్కడే ఆరోగ్యం వస్తుంది. ఇదే మిరాకిల్ అన్నమాట. ఎప్పుడైతే మీరు కృతజ్ఞతా భావం చూపిస్తూ ఉంటారో మీ శరీరం పట్ల, అప్పుడు మనకి ఆరోగ్యం సంతరించుకుంటూ వస్తుంది. ప్రతి ఒక్కరు ఇది అప్లై చేయాలండి. మరి ఎంతమంది ఈ ఈ లైన్‌లో ఉన్నారో నాకు తెలీదు. కానీ డెఫినెట్‌గా ఇది గాని మీరు స్టార్ట్ చేస్తే, ఇప్పుడు ఎలా అయితే మనం డైలీ మెడిటేషన్ అనేది ఒక రొటీన్‌కి కంపల్సరీగా పెట్టుకున్నామో మన దినచర్యలో, దాంతో పాటి స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం కూడా చేస్తున్నాము. దానితో పాటి ఈ గ్రాటిట్యూడ్ అనేది కూడా ఒక భాగం అయిపోవాలి. అప్పుడే మన ఆత్మ పురోగతికి వెళ్తూ ఉంటాము. ఆత్మ అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. గ్రాటిట్యూడ్. అప్పుడు మనకి ఆ ప్రకృతి మనకి సపోర్ట్ చేయడం మొదలుపెడుతుంది. సో, అర్థమైంది కదండీ! ఫస్ట్ విషయం ఏంటి అంటే, మన శరీరం పట్ల మనకి కృతజ్ఞత ఉండాలి. మన బాడీకి ఎప్పుడు మనం థాంక్ యూ చెప్పుకోవాలి. ఓకే అండి. రెండవ విషయము, వేటి పట్ల కృతజ్ఞత చూపిచ్చాలి అన్న దాంట్లో రెండవ విషయం, మన ఫ్యామిలీ. అన్నీ గ్రాంటెడ్‌గా తీసేసుకుంటాం. ఎప్పుడైనా మన ఫ్యామిలీకి థాంక్ యూ చెప్పుకున్నామా అండి? గమనించుకోవాలి అందరం. మన హస్బెండ్‌కి, మన పిల్లలకి, మన పేరెంట్స్‌కి, మన రిలేటివ్స్‌కి, మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ మాక్సిమం ఫ్యామిలీ సర్కిల్ అంతా కూడా మనకి తెలియకుండా ఎంతో సపోర్ట్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. కానీ మన ప్రాబ్లమ్ ఏంటి అంటే ఎప్పుడు కంప్లెయినింగ్‌లోనే ఉంటాం. ఫ్యామిలీ అంటే మనకి మెయిన్‌గా నచ్చకపోతే ఎవరి దగ్గరైనా వాళ్ళ గురించి కంప్లెయినింగ్ మోడ్‌లోకే వెళ్ళిపోతూ ఉంటాం. అంతేగాని గ్రాటిట్యూడ్‌తో ఉండం మన ఫ్యామిలీ మెంబర్స్‌తో చాలా వరకు. కానీ ఇప్పుడు మనం గమనించాల్సింది, ఎప్పుడైతే మీరు గ్రాటిట్యూడ్‌తో ఉండడం మొదలవుతుందో, అప్పుడు మీ ఫ్యామిలీ మీకు సహకరించే విధంగా మారిపోతుంది అని చెప్తున్నారు. అన్నీ ఇంకా రివర్స్‌లో వెళ్ళాలండి మనం. ఈ ఆధ్యాత్మికతలోకి వచ్చాక మనము వెళ్ళే దారి మార్చుకోవాలన్నమాట. యాటిట్యూడ్ మారిపోవాలి. అప్పుడు మనకు అనుగుణంగా అన్నీ మారడం మొదలవుతాయి. అదే సమృద్ధి, అబుండెన్స్ ఒస్తుంది. మన శరీరం పట్ల మనం కృతజ్ఞత ఉంటే మనకు ఆరోగ్యం వస్తది. మన ఫ్యామిలీ పట్ల కృతజ్ఞతతో ఉంటే మన రిలేషన్‌షిప్స్ హెల్తీగా మారుతాయి అని చెప్తున్నారు. హెల్తీ రిలేషన్‌షిప్స్ ఉండాలి అంటే గ్రాటిట్యూడ్‌తో ఉండాలి. ఎలా ఉంటాం మేడం వాళ్ళు మనం చెప్పిన పనులు చేయరు. మనకి స్ట్రెస్ ఔట్ అవుతూ ఉంటది. ఇంత స్ట్రెస్ ఔట్‌లో మళ్ళీ మనం గ్రాటిట్యూడ్ అలాంటి యాటిట్యూడ్ ఎలా పెంచుకోగలుగుతాము? అక్కడే మనకి జ్ఞానం కావాలి. ఆత్మ జ్ఞానం ఉన్నప్పుడు మనం వాళ్ళ పట్ల కూడా కృతజ్ఞతా భావంతో మెలుగుతాము. ఈ పాటికే మీ అందరికీ అర్థమై ఉంటుంది. ఏ కారణం లేకుండా ఏ కార్యం జరగదు అన్నట్లు మన లైఫ్‌లోకి ఒక ఫ్యామిలీగా మనం తెచ్చుకున్నాము అంటే అది మన డిజైన్ ప్రకారమే మనం తెచ్చుకున్నాం వాళ్ళందరిని కూడా. ఓకే. మన ఎదుగుదల కోసం, మన ఆత్మ ఉన్నతి కోసము మనం కొన్ని ఛాలెంజెస్ పెట్టుకొని మన ఫ్యామిలీని మనమే క్రియేట్ చేసుకొని ఈ భూమి మీదకి తీసుకొని వచ్చి ఉన్నాము అన్న సత్యాన్ని మనం ఎరుకలోకి తెచ్చుకుంటే ఖచ్చితంగా అవన్నీ ఒక అవకాశాలు అనుకోని మన ఫ్యామిలీ కూడా మనం ఒక అవకాశంగా చూస్తాం మన ఫ్యామిలీని కూడా. వీళ్ళని నేను డిజైన్ చేసుకొని నేను తీసుకొచ్చాను ఈ భూమి మీద పాఠాలు నేర్చుకోవడానికి. నా ఆత్మ ఉన్నతికి వీళ్ళందరూ నాకు సహకరిస్తున్నారు అన్న సత్యాన్ని మనం జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే ఎరుకలోకి తెచ్చుకుంటామో, అప్పుడు వాళ్ళందరి పట్ల మనం కృతజ్ఞతా భావాన్ని పెంచుకుంటాము. ఇంక మనం కంప్లెయింట్స్ చేయము, బ్లేమ్ చేయము. తిరిగి మన మీద మనం ధ్యాస పెట్టుకుందాం. మన మీద మనం ఫోకస్ చేసుకొని, మనం ఏం నేర్చుకోవాలి వీళ్ళ వలన? వీళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవడానికి మనం వీళ్ళందరిని మనం ఒక ఫ్యామిలీగా తీసుకొని వచ్చాము. ఆ దిశలో ఎప్పుడైతే మనం ఆలోచించడం మొదలు పెడతామో, అప్పుడు వాళ్ళందరూ కూడా మనకి సపోర్టివ్‌గా కనపడతారు. ఎప్పుడు మనం అదే యాటిట్యూడ్‌తో ఉంటాము. అప్పుడు ఎక్కడ మనం డిస్టర్బ్ అవ్వమనమాట. సో, వీళ్ళందరూ కూడా నా ఆత్మ ఉన్నతి కోసమే నేను చెప్పడంతోనే నాతో అగ్రీమెంట్ తీసుకొని ఇక్కడ భూమి మీదకి నాకు ఫ్యామిలీగా వచ్చారు. నా కర్మల్ని క్లియర్ చేయడానికి వచ్చారు.
ఇంకా చెప్పాలి అంటే నేనే నా ఆత్మ ఉన్నతి కోసం కొన్ని ఛాలెంజెస్ ని వీళ్ళ ద్వారా నేను తీసుకొని వచ్చి ఉన్నాను అన్నది నోటెడ్ అండి. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకొని ఎప్పుడు మనం ఒక గ్రాటిట్యూడ్ తో ఉంటే మన పిల్లల పట్ల, మన భర్త పట్ల, మన అమ్మా నాన్న, అత్త మామ, ఆడబిడ్డ, తోడికోడలు ఇట్లా చూస్తే వీళ్ళందరినీ కూడా మనమే డిజైన్ చేసుకొని వచ్చాము అన్నది సత్యం. ఎప్పుడైతే ఈ థాట్ ప్రాసెస్ లో మనం ఉంటామో వీటిని అన్నిటిని కూడా ఒక అవకాశంగా తీసుకోవడం మొదలు పెడతాము. తీసుకొని వాళ్ళ పట్ల కూడా మనము కృతజ్ఞతా భావంతో ఉండగలుగుతాము. ఇంకా అక్కడ మనకి ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు అనమాట. ఎవ్రీథింగ్ ఇన్ యాక్సెప్టెన్స్. సో ఇఫ్ దెర్ ఇస్ నో ఎక్స్పెక్టేషన్ దెర్ ఈస్ అబుండెన్స్ ఇన్ యువర్ లైఫ్. దెర్ ఇస్ నో డిసప్పాయింట్మెంట్ అని చెప్తారు. యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడు యాక్సెప్టెన్స్ లో ఉండగలిగితే, ఎప్పుడు థ్యాంక్ఫుల్ గా ఉంటే మన ఆత్మ పరంగా ఎదుగుతూ ఉంటాము అన్నది ట్రూత్ అన్నమాట. ఇది గమనించుకోవాలి. సో సెకండ్ ఏ విషయంలో మనం కృతజ్ఞత చూపించాలి అంటే మన ఫ్యామిలీ పట్ల. ఎన్ని ఉన్నా కూడా తిరిగి మనకి ఎవరండి సహకరించేది? ఎలాంటి సందర్భాలలో అయినా ఫ్యామిలీయే కదా! ఎన్ని అనుకున్నా, ఎన్ని మాట్లాడుకున్నా లాస్ట్ మళ్ళీ మనకి సపోర్ట్ చేసేది, సహాయం చేసేది మన ఫ్యామిలీయే అండి. ఆ నలుగురే అన్న మూవీ చూస్తే మనకి ఆ ఇంపార్టెన్స్ తెలుస్తది. సో మనం ఎప్పుడు అలా సీరియస్‌గా మనం ఆ ఎరుకలోకి వచ్చేస్తూ ఉండాలి. చిన్న చిన్న ఘర్షణలు వచ్చినా, చిన్న చిన్న కన్‌ఫ్యూజన్స్ వచ్చినా ఫ్యామిలీ ఈజ్ ఫ్యామిలీ. సో వాళ్ళ పట్ల మనం ఎప్పుడు కృతజ్ఞతా భావంతో ఉండాలి. అర్థమైందా అండి? నెక్స్ట్ ఫ్యామిలీ తర్వాత మనం ఎవరి పట్ల కృతజ్ఞతా భావంతో ఉండాలి అంటే సమాజం పట్ల. సమాజంతో నాకు పని లేదు. నేనొక్కటే ఉండగలనని మనం ఎప్పుడైనా అనుకోగలుగుతామా? మనం ఉండగలుగుతామా అసలు? ఒక సమాజంలో ఉన్నాం మనం కూడా. వి ఆర్ ద పార్ట్ ఆఫ్ ద సొసైటీ. కానీ ఎప్పుడు మనం దూషిస్తూ ఉంటాం. సొసైటీ ఇట్లా అయింది, సొసైటీ అట్లా అయింది. అది రాంగ్ యాటిట్యూడ్ అన్నమాట. మన చూసే దృష్టిని బట్టే సృష్టి ఉంటుంది కదా! మనకు తెలుసు కదా! ఇప్పుడు ఈ ఆధ్యాత్మికతలోకొచ్చాక మనకి ఈ విషయం తెలుసు కదా అందరికి. సో ఎప్పుడు ఒక పాజిటివ్ యాటిట్యూడ్‌తో చూడాలి. సమాజం ఎంతో చేస్తుంది మనకి. పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకున్న దాకా. మన సొసైటీలో మన పాత్ర ఏంటి? మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఈ సమాజం అని మనం గమనించుకొని, మనం థాంక్‌ఫుల్‌గా ఉండాలి మన సొసైటీ పట్ల, మన సమాజం పట్ల అని చెప్తున్నారు. మన శరీరం పట్ల, మన ఫ్యామిలీ పట్ల, మన సమాజం పట్ల, ఇంకా మన దేశం పట్ల. మన దేశం పట్ల కూడా మనం కృతజ్ఞత చూపిస్తూ ఉండాలండి. ఓకే. వింటున్నారనుకుంటున్నా అందరూ. సో మన దేశం పట్ల కూడా మనం కృతజ్ఞత చూపిస్తూ ఉండాలి ఎప్పుడు. ఇప్పుడు యాక్చువల్‌గా అయితే మనం భారతదేశంలో పుట్టినందుకు మనం చాలా గర్వంగా కూడా ఫీల్ అవ్వాలండి. ఇది కర్మభూమి అంటారు, పుణ్యభూమి అంటారు. సో ఇలాంటి దేశంలో మనం పుట్టినందుకు మనం ఎప్పుడు గర్వంగా ఫీల్ అవుతూ దానికి థాంక్స్ చెప్పుకుంటూ ఉండాలి. ఓకే అండి. సో ఎన్నో జన్మలు అదర్ కంట్రీస్‌లో పుట్టి ఆ కర్మనంతా క్లియర్ చేసుకోవడానికి ఫైనల్‌గా భారతదేశంలో పుడతారంట. అందుకే ఇది పుణ్యభూమి అంటారు. కావాలంటే చూడండి వెజిటేరియన్స్ అనేది ఏ కంట్రీకెళ్ళినా చాలా వరకు ఉండవు ఎక్కడ. ఓన్లీ మన భారతదేశంలోనే ఇప్పటికి 40% వెజిటేరియన్స్‌గా ఉన్నారని వరల్డ్ వైడ్ చెక్ చేశారన్నమాట. అంటే మనం ముందు జన్మలన్నీ అలాంటి కంట్రీస్‌లో పుట్టి అక్కడంతా హింసని తీసుకొని ఆ కర్మలన్నిటిని పోగు చేసుకొనొచ్చి ఇంక క్లియర్ చేసే టైంలో మనం అందరం భారతదేశంలో పుడుతూ ఉంటాం అన్నమాట. మన కర్మని క్లియర్ చేసుకోవడం కోసం. సో అలాంటి దేశంలో మనం ఉన్నామిప్పుడు. ఇది మన కర్మని క్లియర్ చేసే లైన్‌లోకి తీసుకెళ్తుంది. అలాంటి దేశంలో మనం ఉన్నాము. మన దేశం పట్ల కృతజ్ఞత చూపిచ్చాలి అని చెప్తుంది. ఇంకా కూడా నెక్స్ట్ ఏంటంటే ప్రపంచం పట్ల కృతజ్ఞత. సో చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి అన్నిటి పట్ల కృతజ్ఞత చూపిచ్చాలి అన్నదానికి ఆ సీక్వెన్స్. నెక్స్ట్ మన ప్రపంచం పట్ల కృతజ్ఞత చూపిచ్చాలి. మన విశ్వం పట్ల కృతజ్ఞత చూపిచ్చాలి లాస్ట్ ఇంకా. మన ప్రపంచం.
మనం తిట్టుకుంటూ ఉంటాము. చైనా ఇట్లా చేస్తుంది, అట్లా చేస్తుంది. ఆ కంట్రీ ఇలా, ఇలా వార్స్ ఇలా తెప్పిస్తున్నాయి. అంటే ఏది నెగెటివో అదే మనం ఫోకస్ చేసేస్తున్నాం. అదే మన దగ్గర వచ్చిన ప్రాబ్లమ్ కూడా. ఒకరు, ఇద్దరు అంటే ఇంకా ఆ దేశమంతా కూడా మనం ఆ ట్యాగ్ వేసేస్తామనమాట. ఎన్నో రకాలుగా మనకి ఎన్ని దేశాల నుంచి మనకి హెల్ప్ అందుతుంది. అన్నీ ఇంటర్ కనెక్టెడ్ అండి. సో, ఆ ఉద్దేశంతో మనం ఎప్పుడూ అన్ని దేశాల పట్ల కూడా ఒక రెస్పెక్ట్, ఒక గ్రేట్‌ఫుల్, ఒక థాంక్‌ఫుల్ యాటిట్యూడ్‌తో ఉండాలి. అన్ని దేశాల పట్ల కూడా మనం కృతజ్ఞత చూపిస్తూ ఉండాలి. అంటే ఇది బాహ్యంగా ఇవన్నీ కూడా బాహ్యంగా ఏ విషయాలు ప్రాపంచికంగా ఏ విషయాల పట్ల కృతజ్ఞత అనేది మనం ఫస్ట్ చర్చిస్తూ ఉన్నాం అన్నమాట. ఓకే. సో, ఇంకా లాస్ట్ విశ్వం పట్ల. ఈ విశ్వం పట్ల మన కృతజ్ఞత ఉండాలి. ఎవరు పట్టించుకుంటున్నారండి అసలు? విశ్వానికేంటి కృతజ్ఞత చెప్పేది? అన్ని అంత గ్రాంటెడ్ అన్నమాట. అసలు దాని గురించి ఆలోచన కూడా చేయట్లేదు. ఇప్పుడు ప్రస్తుత సమాజం, ప్రస్తుత జనరేషన్. కానీ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ చిన్న చిన్న విషయాల్లోనే ఉంది సీక్రెటు. అన్నిటి పట్ల, అందరి పట్ల కృతజ్ఞతా భావంతో ఉండడమే అసలైన జీవిత ఆహ్, నియమం, జీవిత విధానం అని చెప్తున్నారు. అండ్ ప్రతి మొమెంట్‌ని ప్రెజెంట్ మొమెంట్‌లో ఏదైతే మనం చేస్తున్నామో, ఆ ప్రెజెంట్ మొమెంట్ పట్ల కృతజ్ఞతా భావంతో ఉండడం, అది కూడా మిరాకిల్స్ చూపిస్తుంది మన లైఫ్‌లో అని చెప్తున్నారు. సో, అర్థమైందా అండి? సో, ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఎన్ని రకాలుగా మనం గ్రాటిట్యూడ్ చూపిచ్చాలా అన్నది ఈ క్లాస్‌లో మీకు అర్థమవుతదనమాట. ఇంకా మనం దీన్ని ప్రాక్టీస్ చేయాలంటే మన డైలీ రొటీన్‌లో ఎవ్రీ డే మనం మన జీవితంలో మనకి హెల్ప్ చేసిన వాళ్ళు కానీ, మన మంచి కోరి మనకి సహాయపడిన వారి పట్ల గాని గుర్తు తెచ్చుకొని, వాళ్ళ పట్ల మనం కృతజ్ఞత తెలుపుకోవాలి అంట ఎవ్రీ డే. ఒక 5 మంది మీ జీవితంలో మీకు ఏ విధంగా వాళ్ళు పడ్డారు అని ఒక 5 మంది గురించి మనం ఆలోచించి, వాళ్ళని ఎరుకలోకి తెచ్చుకొని, వాళ్ళ పట్ల మనం కృతజ్ఞతతో ఉండాలి. ఇలా ఎప్పుడైతే మనం కృతజ్ఞతతో ఉంటామో, మరిన్ని మన జీవితంలోకి మంచిని ఆహ్వానిస్తూ ఉంటాము అని చెప్తున్నారు. అలానే మనం పడుకునేటప్పుడు నైట్ ఇంక నిద్రపోతున్నాం అన్నప్పుడు, ఆ డేలో జరిగిన వాటి పట్ల గూడా మనం ఏ ఏ విషయాల పట్ల నేను ఇవాళ కృతజ్ఞతతో ఉండగలుగుతున్నాను అని మనం రాసుకోవాలన్నమాట ఒక చెక్ లిస్ట్. ఓకే. ఇవాళ నేను చక్కటి భోజనం చేశాను. చక్కగా ఇవాళ నేను తిరగగలిగాను. చక్కగా నేను ఇవాళ మా ఫ్యామిలీ అందరిని చక్కగా చూసుకోగలిగాను. నాకెంతో మంది సహాయం చేశారు. తెలియకుండా ప్రత్యక్షంగాను, పరోక్షంగాను. సో, వాళ్ళందరికీ నేను థాంక్ యూ. మనం లిస్ట్ చేసుకోవాలి నైట్ పడుకునేటప్పుడు. ఒక్కసారి ఇవన్నీ గమనించుకుంటూ ఉండాలి. సో, వాళ్ళందరికీ నేను థాంక్‌ఫుల్‌గా ఉన్నాను. ఓకే అండి. సో, ఇంకా మనకి ఏదైనా డబ్బులు ఆ డేలో మనకేదైనా డబ్బులు వచ్చి ఉంటే మనీ, వాటి పట్ల మనం గ్రాటిట్యూడ్‌తో ఉండాలి. ఇంకా మనం ఏదన్నా బాకీలంటారు గదండీ! ఏమైనా పెండింగ్ అవన్నీ కూడా మనం క్లియర్ చేసుకున్నాము అనుకుంటే, వాటి పట్ల కూడా మనం కృతజ్ఞతతో ఉండాలి. ఓకే. నేను ఈ బాకీలన్నీ తీర్చగలిగాను. ఐయామ్ సో థాంక్‌ఫుల్ ఫర్ థట్. సో, ఇలా ప్రతి విషయానికి మనం గమనించుకోవాలి. గమనించి థాంక్స్ చెప్తూ ఉండాలి. ఇదొక అలవాటుగా మారాలి అని చెప్తున్నారు సైంటిస్ట్‌లు. ఇది ఎక్స్‌పెరిమెంటల్‌గా గూడా ట్రై చేయాలి ఎవ్రీ డే రొటీన్‌లో. ఇంకా మనం ఫుడ్డు హ్యాపీగా ఫుడ్ తింటున్నాం డైలీ. సో, ఆ ఫుడ్ పట్ల కృతజ్ఞత చూపిచ్చాలి. థాంక్ యూ. ఎవ్రీ టైమ్ యూ ఈట్ ఫుడ్. థాంక్ యూ ఫర్ థిస్ ఫుడ్. ఇది లేక ఎంతమంది ఉన్నారు. మనకి లభిస్తుంది కదా! మనం హ్యాపీగా దీన్ని సంపాదించుకొని తింటున్నాము. డబ్బు సంపాదించుకుంటున్నాము. ఇల్లు ఉంది. తినడానికి ఫుడ్డు ఉంది. సో, ఇలాంటివన్నీ మీరు గమనించండి. వీటి పట్ల మీరు కృతజ్ఞత చూపిచ్చండి. కానీ మనం ఏం చేస్తాం? ఏమి లేవు మన దగ్గర వాటి మీద ఫోకస్ చేస్తూ ఉంటాము. ఎప్పుడు లేదు, లేదు, లేదు ల్యాక్‌లో ఉండడం వల్ల మనకి అదే వస్తుందన్నమాట తిరిగి. అంటే ఎప్పుడు మనం ఇంకా అదే అశాంతితో నా దగ్గర లేదు
అంటే ఇంకా సమృద్ధి లేదు మన జీవితంలో. ఎప్పుడైతే ఉన్న వాటిని ఫోకస్ చేస్తామో, ఉన్న వాటి పట్ల కృతజ్ఞతతో ఉంటామో, అప్రిషియేట్ చేస్తామో, లేవు అన్నది మర్చిపోవాలి. ఉన్న వాటి పట్ల ఎవ్రీడే థాంక్స్ చెప్పడం మొదలవుతుందో, ఇంకా అప్పుడు మన లైఫ్‌లోకి అబుండెన్స్ అనేది ఫ్లో అవుతుంది. ఇది ఇది క్లియర్ అండి. సో, ఎప్పుడైతే లేని వాటి పట్ల మనం ఫోకస్ చేయకుండా, ఉన్న వాటి పట్ల పదే పదే తలుచుకొని థాంక్స్ చెప్తామో, అప్పుడు మన ఆరోగ్యము బాగుపడుతుంది. ఇంకా రావాల్సినవి కూడా మన జీవితంలోకి వస్తాయి అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు అందరి ప్రాబ్లమ్ ఏది లేదో దాన్నే ఫోకస్ చేస్తున్నాం. నాకింతే ఉంది సాలరీ, నాకు పిల్లలు లేరు, నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది, నాకు ఈ అనారోగ్యం ఉంది. వీటినే ఫోకస్ చేస్తున్నాము ఎవ్రీడే. అలా కాకుండా ఉన్న వాటి పట్ల ఇవి కూడా లేని వాళ్ళు ఎంతమందున్నారు? అలా మనం కంపేర్ చేసుకొని, మనం హ్యాపీగా ఉండడం మొదలుపెట్టాలి. ఉన్న వాటి పట్ల ఎరుకతో థాంక్‌ఫుల్‌గా ఉండండి. ఆటోమేటిక్‌గా రావాల్సిన మనకి వస్తాయి మన జీవితంలోకి అని చెప్తున్నాను. మనకి ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటారు ఫ్యామిలీకి కూడా. ఎవ్రీ డే కూడా మన ఇప్పుడు జెంట్స్‌కి చెప్పాలి ఈ విషయం. లేడీస్ ఎన్నో రకాలుగా వాళ్ళకి జెంట్స్‌కి హెల్ప్ చేస్తూనే ఉంటారు పొద్దున్నుంచి మనందరం గూడా. సో, వాళ్ళకి కూడా ఆ భావం మన మన పట్ల ఉండాలి. ఒక కృతజ్ఞతా భావంతో ఉండాలి వాళ్ళు. అప్పుడు మరింత ఎనర్జీతో ఆడవాళ్ళు కూడా చేస్తారనమాట. అంటే అది గుర్తించాలి అని చెప్తున్నారు. ఎప్పుడైతే అలా గుర్తించడం మొదలవుతుందో మరింత ఎనర్జీగా ఆ ఇంట్లో ఆ స్త్రీకి గుర్తింపు ఆ ఎనర్జీ అనేది వస్తుంది. సో, ప్రతి ఒక్కరి పట్ల అలాగే మనకు కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు పరోక్షంగా. సో, ఇట్లా అన్నిటిని ఒకరి పట్ల ఒకరు ఇంటర్ కనెక్టెడ్‌గా ఉన్నాము కాబట్టి, మనము ఒకరికొకరు సహకరించుకుంటూ ఉన్నాం కాబట్టి, ప్రతి ఒక్కరి పట్ల కూడా కృతజ్ఞతా భావంతో ఉండండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. సో, ఇంకా అసలైన విషయం ఏంటంటే, మన ప్రకృతి, నేచర్ పట్ల ఎప్పుడూ గ్రాటిట్యూడ్‌తో ఉండాలి. ప్రకృతి పట్ల కృతజ్ఞతా భావంతో ఎప్పుడైతే మనం ఉండడం మొదలెడతామో, అప్పుడు మనకి ప్రకృతి సపోర్ట్ చేయడం మొదలుపెడుతుంది. అంటే ప్రకృతి అంటే ఏంటి? ప్రకృతిలో ఎన్ని రకాలుగా మనకి సమకూర్చి ఉంది. మనకి ప్రకృతి భూమి మీద మనం బతకడానికి మనకి ఎన్ని సోర్సెస్‌నిచ్చుంది. ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, తర్వాత మనము మానవ సామ్రాజ్యం అని. ఇలా సామ్రాజ్యాలుగా మనం ఉన్నాం. మనకి ఇవన్నీ కూడా సమకూర్చింది కదా! మనకి ప్రకృతి. కానీ వాటి పట్ల మనం ఏ విధంగా ఉంటున్నాము? కృతజ్ఞతతో ఉంటున్నామా లేదా? ఖనిజ సామ్రాజ్యం పట్ల, వృక్ష సామ్రాజ్యం పట్ల, జంతు సామ్రాజ్యం పట్ల మనం అలా ఉండట్లేదు. కానీ మనం డామినేషన్ చేస్తున్నాం వీటి మీద. అథారిటీ చూపిస్తున్నాము. మనం మానవులమని ఒక అధికారం చెలాయిస్తున్నాము. ఇన్‌స్టెడ్ ఆఫ్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ వి ఆర్ షోయింగ్ అవర్ అథారిటీ. అదే మనకొచ్చిన ప్రాబ్లమ్ ఇప్పుడు. సో, ప్రకృతి మనకి అన్ని సమకూర్చిందండి. ఇప్పుడు వృక్షాలే తీసుకుందాం. ఇంకా నేనేం కొత్తగా చెప్పక్కర్లేదు. వృక్షాల నుంచి మనం ఎన్ని రకాలుగా ఉపయోగాలు పొందుతున్నాము అన్నది. ఒక్కసారి మనం ఎరుకతో గమనిస్తే, ఆ చెట్లని మనం కాపాడడానికి మన వంతు ప్రయత్నం చేస్తాము. ఒక థాంక్‌ఫుల్‌నెస్‌తో ఉంటాము. అవును కదండీ! సో, అసలు మనం బతకడానికి కారణమే మనకి వృక్షాలు గదండీ! మనం వదిలిన కార్బన్ డయాక్సైడ్ అది తీసుకొని మనకి ఆక్సిజన్ ఇస్తుంది. మనకి ఆహారాన్నిస్తుంది. ఎన్నో రకాలుగా ఉపయోగాలు మనం చేసుకుంటున్నాం ఈ చెట్ల నుంచి. అవన్నీ గూడా గ్రాంటెడ్‌గా తీసేసుకొని, వాటిని మనం పట్టించుకోవట్లేదు. ఇంకా హార్మ్ చేస్తున్నాము, నరికేస్తున్నాము. మన స్వార్థం కోసము. ఎక్కడ వస్తదండి మనకి సపోర్ట్ ప్రకృతి నుంచి? ఎన్ని పూజలు చేసినా, ఎన్ని టెంపుల్స్‌కెళ్ళినా, ఎన్ని మొక్కులు మొక్కినా, అసలు విషయాన్ని మనం వదిలేస్తున్నాము. అసలు విషయంలోనే ఉంది అంతా. అదే ఆ ప్రకృతి మాత. సో, ఎప్పుడైతే మనం ప్రకృతితో మనం కనెక్ట్ అవుతామో, కనెక్ట్ అయ్యి, మనతో మనం కనెక్ట్ అయినప్పుడు ప్రకృతితో మనం కనెక్ట్ అవుతాం. ఇప్పుడు మనందరికి తెలుసు మనం ఆధ్యాత్మికతలో ఉన్నాము అంటే, మనతో మనం కనెక్ట్ అవుతున్నాం కదా ఇప్పుడు.
ధ్యానం ద్వారా మన ఆత్మతో, మన సెల్ఫ్‌తో మనం కనెక్ట్ అవుతూ ఉన్నాం. ఎప్పుడైతే మనం ఇట్లా కనెక్టెడ్‌తో ఉంటామో మన సోర్స్‌తో, మన ఆత్మతో, ఆటోమేటిక్‌గా మనకి ప్రకృతితో కనెక్షన్ ఏర్పడుతూ ఉంటుంది. అవును కదండీ! సో, ఎప్పుడైతే మనం నేచర్‌లో స్పెండ్ చేస్తూ ఉంటామో, అప్పుడు మనకు తెలియకుండానే మన సెల్ఫ్‌తో మనం కనెక్ట్ అవ్వచ్చు. ఇంటర్ కనెక్టెడ్. మనతో మనం కనెక్ట్ అయినప్పుడు మనం ప్రకృతితో కూడా కనెక్ట్ అయిపోతూ ఉంటాం. హలో! హలో! ఓకే. సో, కొంచెం డిస్టర్బెన్స్ అయిందండి మధ్యలో. సారీ. సో, ఇలా ఎప్పుడైతే మనం కనెక్టెడ్‌గా ఉంటామో మన సెల్ఫ్‌తో, మనతో మనం కనెక్టెడ్‌తో ఉంటామో, అప్పుడు ఆటోమేటిక్‌గా మనకి ఆ కృతజ్ఞతా భావం అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనం ప్రకృతిని మనం చూసే దృష్టి మారుతుంది. ప్రకృతి పట్ల ఒక కృతజ్ఞతా భావం పెరుగుతుంది మనకి. ఎప్పుడైతే ఇలాంటి దృష్టికోణంతో ఉంటామో, మనకి ప్రకృతి సహకరించడం మొదలుపెడుతుంది మనకు కూడా. వింటుంటారు కదండీ! ధ్యానంలో ఉండేవాళ్ళు చాలా మంది ఫ్రీక్వెన్సీ వాళ్ళ ఎనర్జీస్‌ని పెంచుకొని, ప్రకృతితో సహజీవనం చేస్తూ, చెట్లతో గూడా మాట్లాడుతూ ఉంటారంట. వినుంటారు మీరు. అంటే మన ఎనర్జీ పెరిగే కొద్దీ, మనం వాటి ఎనర్జీతో కనెక్ట్ అయిపోతాము. అంటే మనలోనే మన ఇంట్యూషన్ పెరిగి, వాటి యొక్క సందేశం మన లోపల నుంచి మనకి అర్థమవుతూ ఉంటదంట. సో, థాంక్ యూ చెప్పండి చెట్లకి. మనం ఎట్లంటే అట్లా ఫ్లవర్స్ కోసేస్తాము, లాగేస్తాము. ఎట్లా పడితే అట్లా హ్యాండిల్ చేస్తూ ఉంటాము. పర్మిషన్ అడగాలన్నమాట చెట్లని. ఇప్పుడు నేను పూలను కోసుకుంటాను. మీ పర్మిషన్ కావాలి. కొన్ని కొన్ని ఆకులు అదే ఇన్సెక్ట్స్ ఇవి పురుగులు పట్టడం వల్ల నేను కట్ చేస్తున్నాను. విత్ యువర్ పర్మిషన్. నీ ఎదుగుదలకి ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను ఈ ఆకుల్ని తీసేస్తున్నాను అని మనం ఒక పర్మిషన్ అడగాలంట. అంత రెస్పెక్ట్‌గా, అంత థాంక్‌ఫుల్‌గా ఎప్పుడైతే మన యాటిట్యూడ్‌లో ఉంటుందో, అప్పుడు అవి మన మాట కూడా వింటాయి. మనకి సహకరిస్తాయి. కానీ ఇవన్నీ చిన్న చిన్నవి అసలు పట్టించుకోరండి. ఇది వేరే వాళ్ళకి బయట చెప్తే, ఏంటి పిచ్చోళ్ళు మాట్లాడుకుంటున్నారు చెట్లతో అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు. యాక్చువల్‌గా వీటిల్లోనే ఉంది. అర్థమైందా అండి? సో, మనం ఆ చెట్ల పట్ల కృతజ్ఞతతో ఉండాలి. ఇంకా జంతువులు ఎన్నో రకాలుగా మన జీవనం కొనసాగించడానికి మనం వాటి పైన ఆధారపడి జీవిస్తున్నాం. అవును కదండీ! జంతు సంపద. జంతు సామ్రాజ్యం మీద ఆధారపడి మానవుడు ఎంతో బాగా బతుకుతున్నాడు. కానీ తిరిగి మనం ఏమిస్తున్నాం వాటికి? గమనించాలి. థాంక్స్ చెప్పాలి. దీంట్లో మొట్టమొదటి పాయింటే నాన్ వెజిటేరియన్. అందరూ వెజిటేరియన్స్‌గా మారమని చెప్పడం ఇక్కడ. మన జీవ చాపల్యం కోసం, మన టేస్ట్ బడ్స్ కోసము వాటిని హింసించి, వాటిని మనం తింటున్నాము. అవి పడే ఆత్మ ఘోషని మనం గమనించట్లేదు. అవే మనకిప్పుడు కర్మలుగా మారుతున్నాయి అన్న సత్యము ఇప్పుడు ఈ స్పిరిచ్యువల్ జర్నీలకొచ్చాక మనకి అర్థమైంది కాబట్టి, దాని పట్ల మన ఎరుకతో ఉంటూ, అవి కూడా మన నైబర్స్ భూమి మీద అవి కూడా మనతో పాటు జీవించడానికొచ్చిన ప్రాణులు. వాటి పట్ల గూడా నేను కృతజ్ఞతతో ఉంటాను. వాటిని నేను రక్షిస్తాను. నా నా స్వార్థం కోసము, నా టేస్ట్ కోసం వాటిని హింసించను అన్న ఎరుకతో ఉంటే, తిరిగి మనం ఒక గ్రాటిట్యూడ్‌తో ఉంటే, మళ్ళీ మనకి సపోర్ట్ అందుతది. సో, ఈ విధంగా ప్రతి ఒక్క విషయం ఏది తీసుకున్నా అండి ఈ భూమి మీద, అన్ని పట్ల, అందరి పట్ల, అన్నిటి పట్ల కృతజ్ఞత భావంతో ఉండాలి. సో, దిస్ ఈస్ సీక్రెట్ ఫర్ అబండెన్స్ ఇన్ అవర్ లైఫ్. సోర్స్ ఫర్ అబండెన్స్ ఏంటి అంటే సీక్రెట్ గ్రాటిట్యూడ్‌తో ఉండడమే. అప్పుడు మనకి హ్యాపీనెస్ ఉంటుంది. జాయ్ ఉంటుంది. పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. హెల్తీ రిలేషన్‌షిప్స్. ఫైనాన్షియల్‌గా కూడా మనీ లేదు, మనీ లేదు, మనీ లేదు అనుకోకుండా, ఈ మనీ వల్ల నేను చక్కగా జీవిస్తున్నాను అని ఏదైతే ఉన్నదాని పట్ల మనం
ఎప్పుడు గ్రాటిట్యూడ్‌తో ఉంటామో, అప్పుడు మనకు ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి. ఇంతకుముందు నేను చెప్పిన క్లాస్ వినుంటే మీరు విజయానికి 7 ఆధ్యాత్మిక సూత్రాలని ఇవన్నీ పాయింట్స్ అక్కడ గూడా మనకి వినపడతాయండి. సో, ఈ సక్సెస్‌కి మార్గంలో ఒక విషయం ఏంటి అంటే గ్రాటిట్యూడ్‌తో ఉండడం అని చెప్పడానికి నేను జస్ట్ గుర్తు చేస్తున్నాను. సో, ఇవాళ కంప్లీట్ టాపిక్కే గ్రాటిట్యూడ్‌కి సంబంధించింది కాబట్టి ఇంకొంచెం డీటెయిల్డ్‌గా మనం చెప్పుకుంటున్నామనమాట. ఓకే అండి. సో, ఈ విధంగా మనం ప్రకృతిలో ఉన్న విషయాలన్నీ చెక్ చేస్తే ఈ జంతు సంపద, జంతు సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం వీటి పట్ల మనం ఎప్పుడు కృతజ్ఞతతో ఉండాలి. వాటిని హార్మ్ చేయకూడదు. హర్ట్ చేయకూడదు. అవి కూడా మనలాంటి ప్రాణమున్న జీవులు. అసలు ప్రాణం లేని వాటిలో కూడా చైతన్యం ఎంతో కొంత ఉంటుంది. అంటే వస్తువుల పట్ల కూడా మనం కృతజ్ఞత చూపించాలి అని చెప్తున్నారు. మనం వాడుకుంటాం గదండీ పొద్దున్న లేచినప్పటి నుంచి మిక్సీ, ఆ! కుక్కర్‌లు, మిక్సీలు, ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మిషన్‌లు ఇవన్నీ వాడుతున్నాం గదా! ఏ రోజైనా థాంక్ యూ చెప్పామా వాటికి వస్తువులకి? అనొచ్చు వస్తువులకేంటి మేడం థాంక్ యూ చెప్పేది అనుకోవచ్చు. ఎంతో కొంత చైతన్యం అన్నిట్లో నిండి ఉందండి. వాటి పట్ల కూడా కృతజ్ఞత చెప్తూ ఉండాలి. ఎవ్రీ డే వస్తువులకు కూడా మనం కృతజ్ఞత చెప్పుకుంటూ ఉండాలి. ఇలా ఎప్పుడైతే చెప్తూ ఉంటామో రిపేర్‌లు రావంట వస్తువులకి. ఇది ఎక్స్‌పెరిమెంట్ చేయండి మీరు కూడా. సో, ఎప్పుడైతే మనం వాడుకునే వస్తువుల పట్ల మనం కృతజ్ఞతతో ఉంటామో మనకి రిపేర్‌లు కూడా తక్కువొస్తాయి. పొద్దున్నుంచి మనం బయటికెళ్ళాలంటే వెహికల్స్‌ని వాడుతున్నాం. వెహికల్స్‌కి చెప్పండి. ఫోను ఎవ్రీ నిమిషం వాడుతూ ఉన్నాం. థాంక్ యూ టు దిస్ ఫోన్. ఈ టెక్నాలజీకి ఇప్పుడు మీరు ఈజీగా మీ ఇంట్లో ఉన్నారు. నేను మా ఇంట్లో ఉన్నాను. ఇక్కడి నుంచి మనం కమ్యూనికేట్ చేస్తున్నామంటే ఈ నెట్‌కి థాంక్ యూ. ఈ టెక్నాలజీకి థాంక్ యూ. ఈ జూమ్ సెషన్స్‌కి థాంక్ యూ. అవును గదండీ! ఇవన్నీ గమనించండి అని చెప్తున్నారు. మనం గమనించట్లేదు. ఇవన్నిటిని పట్టించుకోవట్లేదు అస్సలు. సో, ఇవన్నిటి పట్ల గూడా మనం థాంక్‌ఫుల్‌గా ఉండాలి. ఎవ్రీ డే మన భాగంలో చెప్పుకునే గ్రాటిట్యూడ్‌లో వస్తువులకు కూడా థాంక్ యూ చెప్పాలి. వృక్షాలకి, జంతువులకి, మన ప్రకృతికి, అసలైన ప్రకృతి ఇంకా పంచభూతాలకి. మీకు తెలుసు పంచభూతాలన్నీ. సో, వీటన్నిటి పట్ల గూడా మనం కృతజ్ఞతతో ఉండాలి. మనం లేచినక్కడి నుంచి ఈ పంచభూతాలతోనే గదండీ పని చేస్తూ ఉంటాం. మన దినచర్య అంతా వీటిలతోనే ముడిపడి ఉంది కదండీ! లేవగానే భూమిని టచ్ చేస్తాము. సో, భూమికి థాంక్ యూ. తర్వాత బ్రష్ చేసుకోవడానికి సింక్ దగ్గరికెళ్తాం. వాటర్ ట్యాప్ ఓపెన్ చేస్తాం. థాంక్ యూ వాటర్‌కి. తర్వాత వండుకోవడానికి గ్యాస్ స్టవ్ దగ్గరికెళ్తాము. అగ్నిదేవుడికి థాంక్ యూ. మనం శ్వాసిస్తున్నాము. మనం బతికున్నామంటే ఈ శ్వాస వల్ల. సో, ఈ శ్వాసకి థాంక్ యూ. ఎవ్రీ డే మనం జీవిస్తున్నాం. నెక్స్ట్ మార్నింగ్ వస్తుంది అంటే వన్ మోర్ గ్రేట్ డేకి థాంక్ యూ. ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలి. పంచభూతాలకి కూడా థాంక్ యూ చెప్పాలి. తర్వాత మన సూర్యుడికి, మన చంద్రుడికి, సూర్యుడికి, చంద్రుడికి, నక్షత్రాలకి, ఈ విశ్వానికి అని చెప్పుకున్నాం కదా ఇందాక. సో, ఇవన్నీ కూడా కలిపి అన్నిటి పట్ల మనం కృతజ్ఞతా భావంతో ఉండాలి. ఊరికే చెప్పడం గూడా కాదండి. అఫర్మేషన్స్ ఊరికే చెప్పడం వేరే, ఆ ఫీల్ అవుతూ ఒక 1 మినిట్ స్పెండ్ చేయాలి. అనుభవిస్తూ ఉండాలి. ఆ ఫీలింగ్స్‌తో మనం ఎప్పుడైతే హార్ట్ నుంచి మనం చెప్పాలి. మైండ్ నుంచి కాదు. హార్ట్‌ఫుల్‌గా మనం ఎప్పుడైతే ఈ కృతజ్ఞతా భావాన్ని ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటామో, మనం వాడుకునే అన్నిటి పట్ల, అందరి పట్ల అది మేనిఫెస్టేషన్ జరుగుతుంది. అబుండెన్స్ అనే మేనిఫెస్టేషన్ జరుగుతుంది మన లైఫ్‌లో. సో, ఎవరైతే ఇంకా ఈ గ్రాటిట్యూడ్ అన్నది డైలీ రొటీన్‌లో లేదు అనుకుంటున్నారో, ప్లీజ్ ఇంకా గ్రాటిట్యూడ్‌ని దినచర్యలో ఒక భాగంగా పెట్టుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే అండి. ఇంకా చెప్పుకుంటూ పోతే, ఎందుకు మనం ప్రకృతి పట్ల ఇంత గ్రాటిట్యూడ్‌తో ఉండాలంటే, మీకు ఇందాక ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇట్లా వృక్ష సంపద, మన జంతు సంపద ఇవన్నిటి మీద మనం ఆధారపడి జీవిస్తున్నాం కదా! మనందరం కూడా ఇంటర్ కనెక్టెడ్ అండి. ఒకటి లేకపోతే ఒకటి లేదు. అవును కదండీ! సో, ప్రతి ఒక్కటి ఇంటర్ కనెక్టెడ్ అన్నమాట. సో, అందుకని ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, సహకరిస్తూ ఉండడమే జీవితం అంటే. కో డిపెండెంట్ బీయింగ్స్ అన్నమాట. అందరం ఒక దాని మీద ఒకటి డిపెండ్ అయ్యి
బతుకుతున్నాం కాబట్టి అందరి పట్ల కృతజ్ఞత ఉండాలి. జస్ట్ ఒక పేపరే తీసుకుందామండి. పేపర్ ఎక్కడి నుంచి వస్తుందని ఒక్కసారి ఆలోచించండి. పేపర్ కూడా చెట్ల నుంచే తయారు చేస్తారు. మీకు తెలిసే ఉంటుంది. దానికి సహకరించేది ఏంటండి చెట్లకి? మళ్ళీ నీరు కావాలి, సూర్యుడు కావాలి, మట్టి కావాలి. ఆ మట్టిలో మళ్ళీ ఎన్నో సూక్ష్మజీవులు ఉంటాయి. సో, ఇవన్నీ ఒక టీమ్ వర్క్ చేస్తేనే కదండీ ఆ చెట్టు పెరిగి మనకి ఫలాలనిస్తుంది. అలా అన్ని కనెక్టెడ్‌తో ఉన్నాయి. మనం మనుగడ సాగించాలంటే మనం ఒక కనెక్టెడ్‌తో ఉన్నాం కాబట్టి మనం ఈ మనుగడ సాగిస్తున్నాము ఈ భూమి మీద. ఇంత చిన్న కామన్ సెన్స్ విషయాన్ని అందరం ఈ జనరేషన్‌లో మరిచిపోయి ఒక అధికారంగా, అథారిటీగా అన్నిటిని గ్రాంటెడ్‌గా తీసేసుకొని మనం వేటికి గ్రాటిట్యూడ్ చెప్పుకోవట్లేదిప్పుడు. అందుకే సఫరింగ్‌లోకెళ్ళిపోతుంది ఈ మానవ జాతి. ఇంకా భూమి మీద సఫరింగ్ ఉంది, దుఃఖం అనేది నడుస్తుంది అంటే మనం డిస్కనెక్ట్ అయిపోయాం నేచర్‌తో. మనం ఎప్పుడు గ్రాటిట్యూడ్‌తో ఉండట్లేదు. ఎప్పుడైతే గ్రాటిట్యూడ్‌తో ఉండమో అంతే అండి. ఇంక అక్కడి నుంచి డిస్ట్రక్షన్ మొదలవుతుంది మన లైఫ్‌లో. అదే మీరు గ్రాటిట్యూడ్‌తో మీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే ఎంత పాజిటివ్‌గా లైఫ్ మారుతుంది అన్నది మనం ఎక్స్‌పెరిమెంటల్‌గా చూస్తేనే అర్థమవుతుందండి. చెప్పడం ఒక ఇన్ఫర్మేషను, చేసి చూడడం ఎక్స్‌పెరిమెంటేషన్‌తో ఎక్స్‌పీరియన్స్ అవ్వచ్చు. ఎక్స్‌ప్లోర్ చేయండి ఫస్ట్. ఎక్స్‌పెరిమెంట్ చేయండి. తర్వాత ఎక్స్‌పీరియన్స్ అవ్వండి. సో, ప్రతి ఒక్కటి కూడా ఏది చెప్పంగానే మనం తీసుకోక్కర్లేదు. దాన్ని మనం అప్లై చేసి, ఆచరించి దాని టేస్ట్‌ని మనం చూడాలన్నమాట. సో, నేను కూడా ఈ మధ్య ఈ ప్రాసెస్‌లో ఉన్నాను కాబట్టి నాకు ఆ డిఫరెన్స్ డెఫినిట్‌గా తెలుస్తుందండి. లేవడంతోనే గ్రాటిట్యూడ్‌తో స్టార్ట్ చేయాలి మన డేని. థాంక్ యూ ఫర్ దిస్ వండర్‌ఫుల్ డే. వన్ మోర్ డే అని మనం థాంక్ యూ చెప్పుకొని, నేను తర్వాత లాస్ట్‌లో కూడా మీకు ఒక గ్రాటిట్యూడ్ మెడిటేషన్ చేయిస్తాను. సో, ఇది ఇక్కడి నుంచి ఇవాళ క్లాస్‌తో మీరందరూ దీన్ని తీసుకొని స్టార్ట్ చేస్తారని అనుకుంటూ ఈ సెషన్ ఇవాళ నేను మొదలుపెట్టాను అనుకుంటానండి. ఇది ఒక భాగంగా అయిపోవాలి. దీన్ని ఎలా మనం గ్రాటిట్యూడ్ మెడిటేషన్‌లో చేసుకోవచ్చు, అన్నిటి పట్ల ఎలా కృతజ్ఞత చెప్పుకోవాలని నేను మీకు గైడ్ చేస్తాను. ఒక 10 మినిట్స్ మనం లాస్ట్‌లో మెడిటేషన్ చేద్దాము. గ్రాటిట్యూడ్ మెడిటేషన్. ఇంకా మనం ఎవ్రీ టైమ్ ధ్యానం చేస్తున్నప్పుడు, ధ్యానం అయిన తర్వాత మనం ఈ గ్రాటిట్యూడ్ మెడిటేషన్ కూడా చేసుకొని ధ్యానాన్ని ముగించాలన్నమాట. సో, మార్నింగ్ లేవగానే ఒకసారి, నైట్ పడుకునేటప్పుడు ఒకసారి, ఇలా 2 టైమ్స్ మార్నింగ్, నైట్ చేస్తుంటే ఒక 41 డేస్ చేయండి. మీకు అలవాటయిపోతుంది. తర్వాత మీరు మిరాకిల్స్ చూస్తారు మీ లైఫ్‌లో. చాలా చేంజెస్ మనం చూస్తామన్నమాట. సో, అంత ఇంపార్టెన్స్ ఉంది గ్రాటిట్యూడ్‌కి. కృతజ్ఞతాభావం. సో, ఇలా ఇంటర్ కనెక్టెడ్ అని చెప్పుకున్నాం కదండీ! సో, ప్రకృతిలో ప్రతి ఒక్కటి ఇంటర్ కనెక్టెడ్‌తో ఉంది కాబట్టి అన్నిటి పట్ల మనం కృతజ్ఞత చూపిస్తూ ఉండాలి. ఓకే అండి. సో, ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఇంకా మనము ఒక గ్రాటిట్యూడ్ జార్ అని ఇంట్లో పెట్టుకోవచ్చు. పెట్టుకొని మన జీవితంలో జరిగిన వాటి గురించంతా మనం వేటి పట్ల మనం థాంక్‌ఫుల్‌గా ఉండాలి అని ఒక్కసారి ఆలోచిస్తే మనకి చాలా విషయాలు కనపడతాయండి. కానీ మనం స్టార్ట్ చేయాలి ఆ జార్‌ని. రోజు ఒక చిట్ రాసి నేను దీనికి థాంక్‌ఫుల్‌గా ఉన్నానని ఆ జార్‌లో వేస్తూ రావాలి. కొన్ని రోజుల తర్వాత ఆ జార్ ఓపెన్ చేసి ఆ చిట్స్ అన్నీ తీస్తే అప్పుడు మనకర్థమవుతుంది మన లైఫ్‌లో ఎన్ని విషయాల పట్ల మనం థాంక్స్ చెప్పుకోవచ్చు. వాటినంతా మనం పట్టించుకోము. లేని విషయాల మీదే ఉంటుంది మన ఫోకస్ అంతా. కానీ అలా రాసుకొని ఆ జార్ అంతా ఫిల్ అయ్యాక మళ్ళీ మనం ఒక్కొక్క చిట్ తీసి చూస్తూ ఉంటే ఎప్పుడు ఇన్నున్నాయి నా లైఫ్‌లో, ఇన్ని విషయాలున్నాయా అని మనం వాటికి థాంక్స్ చెప్పుకుంటూ వాటిని చెక్ చేసుకుంటే అప్పుడు మనకు చాలా ఆనందంగా ఉంటుంది. సో, ఇంక ఎప్పుడు లేని దాని పట్ల వద్దు. ఉన్న దాని పట్ల గుర్తించి థాంక్స్ చెప్తూ ఉండండి. కొంతమంది అడగొచ్చు, మేడం నా లైఫ్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకు చాలా అనారోగ్యంతో ఉన్నాను. ఎంతోమంది నన్ను చీట్ చేశారు. నా నా ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ వాటెవర్.
ఇలా సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళ పట్ల నేను ఎందుకు కృతజ్ఞతతో ఉండాలి? ఎలా నాకు ఉండాలనిపిస్తది? ఇట్స్ ఇంపాసిబుల్ కదా! అని అడగొచ్చు. యెస్. అలా ఉన్నా కూడా చెప్పగలిగే శక్తి మనకే ఉందండి. ఈ ఆధ్యాత్మికతలో ఉన్నాము అంటే, వాళ్ళందరి పట్ల కూడా మనం కృతజ్ఞత చూపిచ్చే శక్తి మనకిప్పుడు ఉంది. ఎందుకంటే మనకి జ్ఞానం ఉంది. వాళ్ళందరిని ఎవరండి డిజైన్ జేసుకొనొచ్చింది? మనమే కదా! ఆ అనారోగ్యాన్ని కూడా ఎవరు డిజైన్ జేసుకొనొచ్చారు? మనమే కదా! సో, ఇలాంటి ఎరుకతో ఉండడం వల్ల అన్నిటిని ఒక యాక్సెప్ట్ చేసేసి మనం ఒక కృతజ్ఞతతో ఉండడం మొదలవుతుందో, అప్పుడు అసలైన మన జీవితం ఇంకొక మెట్టు ఎదిగినట్లు. ఓకే. ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఇదే సెంటెన్స్. స్టార్టింగ్‌లో గూడా మనం చెప్పుకున్నాము. అసలు ఆధ్యాత్మికతలో ఎదగడము అంటేనే ఇలాంటి సిట్యుయేషన్స్‌ని, ఛాలెంజెస్‌ని మనం తెచ్చుకుంటాము మన లైఫ్‌లో. సో, అలాంటి ఎరుకతో ఉండి మనం వాటికి థాంక్స్ చెప్పడం మొదలుపెడతాము. అప్పుడు మనకి వాటి నుంచి ఉపశమనం లభిస్తూ ఉంటుంది. ఇదే సీక్రెటు. చాలా ఎక్స్‌పెరిమెంట్స్ జరిగాయండి. 'సీక్రెట్' అన్న బుక్‌లో కూడా కొన్ని కొన్ని ఎక్స్‌పెరిమెంట్స్ చేశారనమాట. ఎలా ఇది అబండెన్స్ తీసుకొస్తుంది. ఈ గ్రాటిట్యూడ్ అన్న విషయాన్ని కొన్ని లైన్స్ ఉన్నాయి. అక్కడ చెప్పారు కొంతమందికి ఒక బాబుకి బాగుంటదనమాట. ఎప్పుడు చాలా అనారోగ్యంతో ఉంటుంటాడు ఆ బాబు. సో, ఎంతోమంది డాక్టర్స్‌కి చూపిస్తే కూడా అతనికి సొల్యూషన్ దొరకదనమాట. సో, తర్వాత ఇలా ఒకరి ద్వారా గ్రాటిట్యూడ్ అంటే అనారోగ్యంతో ఉన్నాడు. కానీ దాన్ని మరిచిపోయి నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. ఇలా ఒక స్టోన్ చేతిలో పట్టుకొని, అది చెప్పుకొని తన పరుపు కింద పెట్టుకొని పడుకున్నాడంట ఆ బాబు. ఇట్లా 41 డేస్ చేస్తే ఆ బాబుకి అనారోగ్య సమస్య నుంచి బయటపడ్డాడంట. ఇది ఒక మిరాకిల్. సో, అంటే అఫర్మేషన్స్‌తో కూడా మనం రిపీటెడ్‌గా థాంక్ యూ చెప్పుకోవడం వల్ల అది సబ్‌కాన్షియస్ మైండ్‌లో రికార్డ్ అయిపోయి, అదే మేనిఫెస్ట్ చేస్తుంది అనేది ప్రూఫ్ అన్నమాట. ప్రూవ్ అయింది. అంటే మనకి ఏది లేదో వాటి పట్టు కాకుండా, అయినా నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పుకోవడం వల్ల, రాయడం వల్ల ఒక 100 టైమ్స్ రాసిందంట ఒక పాప. ఎక్కిళ్ళు, హికప్స్ వచ్చి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే ఫుల్ టైము ఈ ఎక్స్‌పెరిమెంట్ చేయడం పాప ట్రై చేసిందంట. ఎక్కిళ్ళు మర్చిపోయి నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. థాంక్ యూ ఫర్ థిస్. థాంక్ యూ ఫర్ థిస్ అని ఒక 1 వీక్ పాటు 100 టైమ్స్ రాసిందంట ఎవ్రీ డే. ఎన్నో డాక్టర్ల దగ్గర చూపించిన హికప్స్ తగ్గనివి. ఈ విషయంతో తనకి హికప్స్ క్లియర్ అయిపోయాయంట. అయితే ఇక్కడ మనకి పూర్తి నమ్మకం ఉండాలి. ఓర్పు ఉండాలి. ఏ విషయమైనా అంతే అండి. మన భావన మనం ఏది పెడితే యద్భావం తద్భవతి అన్నది ఇక్కడ మళ్ళీ జరుగుతుంది అనమాట. సో, మనం ఎలాంటి వ భావనతో మనం ఆ పని చేస్తున్నామో, ఎంత నమ్మకంగా ఆ భావనని మనం నమ్మకంతో, సహనంతో ఆ భావన పెడుతున్నామో అదే మనకి తిరిగి వస్తుంది. సో, ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. ఎంతోమంది ఆరోగ్యాన్ని కూడా బాగు చేసుకున్న వాళ్ళున్నారు. ఎవరైనా మనకి నచ్చని పనులు చేసినప్పుడు వాళ్ళు హర్ట్ చేస్తుంటే పదే పదే మనల్ని వాళ్ళ పట్ల కూడా మనం హేట్రెడ్ చూపించకుండా వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకోవాలంట సోల్ లెవెల్‌లో. వాళ్ళని ఇన్వైట్ చేసి మెడిటేషన్‌లో థ్యాంక్ యూ. నువ్వు నా కర్మను క్లియర్ చేయడానికి వచ్చినావు. నన్ను ఆత్మ ఆత్మ దిశగా పెరగడానికి, పెంచడానికి, నా ఆత్మ ఉన్నతికి నువ్వు ఉపయోగపడడానికి ఇప్పుడు నువ్వు నాకు ఒక విషయాన్ని నేర్పిస్తున్నావు అన్న ఎరుకలో ఉండి వాళ్ళకి మళ్ళీ మనం థాంక్ యూ చెప్పడం మొదలు పెడతాము. ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేసి, అప్పుడు వాళ్ళు మనకి సపోర్టివ్‌గా మారిపోవడం జరుగుతుంది అని చెప్తున్నారు. సో, ఇలా ప్రతి విషయంలో మనం ఇలా ట్రై చేయొచ్చనమాట. అది రిలేషన్‌షిప్స్ కానివ్వండి, మనీ కానివ్వండి, హెల్త్ కానివ్వండి, కెరీర్‌లో కూడా అన్నమాట. మనం చేసే పని పట్ల, మనం చేసే వృత్తి పట్ల మనకి కంప్లీట్ కృతజ్ఞతా భావంతో చేయాలన్నమాట. తిట్టుకుంటూ ఆ వర్క్‌ని మనం చేయగూడదనమాట.
హార్ట్‌ఫుల్‌గా దాన్ని యాక్సెప్ట్ చేస్తూ థాంక్ యూ. ఈ వర్క్ నాకుంది. ఇవాళ నేను ఈ వర్క్ ఉండడంతోనే నేను ఇవాళ బతుకుతున్నాను. నా ఫ్యామిలీని పోషిస్తున్నాను అనే ఒక చక్కటి ఇంట్రెస్ట్‌తో, ప్రేమతో ఆ పనిని ఎప్పుడైతే మీరు చేయడం థాంక్‌ఫుల్‌తో చేస్తూ ఉంటారో, అప్పుడు మరింత మనకి అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. మన కెరియర్‌లో కూడా అని చెప్తున్నాను. ఒక చిన్న స్టోరీ గూడా ఇట్లా చాలా స్టోరీస్ కూడా చెప్పుకోవచ్చు. ఒక చిన్న స్టోరీ ఒక కూలి పనివాడు తను చాలా కష్టపడి పనులు చేసుకుంటూ ఉన్నాడు. పాపం ఆయనకి చెప్పులు లేవు కొనడానికి. కూలీ పనులు చేసుకొని సంపాదించిన డబ్బులంతా ఫ్యామిలీ పోషణకి సరిపోతుందన్నమాట తనకి. కానీ చెప్పులు కొనుక్కోవాలన్న ఆశ ఉంది కానీ కొనుక్కోలేకపోతున్నాడు. అలా కొన్ని రోజుల తర్వాత తనకి చెప్పుల ఫ్యాక్టరీలో కూలి పని చేసే అవకాశం వచ్చింది. అదే ఆయనకి. అప్పుడు అక్కడికెళ్ళి ఆ ఓనర్‌తో ఈయన కూలి పని చేసుకునే అతను మాట్లాడాడన్నమాట. మీరెంత అదృష్టవంతులండి. మీకు చెప్పుల ఫ్యాక్టరీయే ఉంది. మీకు ఎన్ని రకాల చెప్పులు మీరు వేసుకోవచ్చు. నేను ఒక జత చెప్పులు కొనుక్కోవడానికి బాధపడుతున్నాను. నాకు సరిపోవట్లేదు. నా దగ్గర మనీ అని చెప్పి బాధపడుతూ ఉంటే, అప్పుడు ఆ ఓనరు చూపిచ్చాడంట. తనకి కాళ్ళే లేవని. జస్ట్ ఆ వీల్ చైర్‌లో ఉన్నాడంట. తనకి తెలీదు ఆ విషయం. చెప్పాడు. నేనింత చెప్పుల ఫ్యాక్టరీలో ఉన్నా కూడా నాకు చెప్పులేసుకునే భాగ్యం లేదు నాయనా. నాకు కాళ్ళే లేవు. నీకు కాళ్ళున్నాయి. నాకు కాళ్ళున్నా నేను వేసుకోలేని పరిస్థితి. ఇప్పుడు నువ్వు అదృష్టవంతుడివా? నేను అదృష్టవంతుడినా? అని అడిగాడు. అప్పుడు తనకి రియలైజ్ అయ్యి అంటే మనం లేని వాటి పట్ల బాధపడకుండా ఉన్న వాటి పట్ల కృతజ్ఞతతో ఉంటే మనకి మళ్ళీ అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. మన లైఫ్‌లో సమృద్ధి వస్తూ ఉంటుంది అని చెప్పడానికనమాట. ఇప్పుడు మనకు ఉన్న వస్తువులన్నీ వేరే వాళ్ళకి లేకపోవచ్చు. కాబట్టి ఉన్నందుకు మన లైఫ్‌లో మనం థాంక్‌ఫుల్‌గా ఉండాలి. ఎప్పుడు లేని వాటి పట్ల మనం వెనక్కి పరిగెడుతూ ఉంటాం. అది రాంగు. ఉన్న వాటి పట్ల అప్రిషియేషన్ అండ్ గ్రాటిట్యూడ్. అలా ఎప్పుడైతే మన జీవితాన్ని మలుచుకుంటామో, అప్పుడు ట్రాన్స్‌ఫర్మేషన్ గూడా చూడొచ్చు మన లైఫ్‌లో. కానీ మనం ఎప్పుడు లేని వాటి పట్ల ఉన్నవాళ్ళు ఎవరికైతే కారుందని, ఎవరికైతే బంగ్లాలున్నాయని, ట్రిప్స్‌కెళ్తూ ఉంటారు. ఇట్లా మనం గోల్డ్ ఉన్నది మనకు లేదని ఎలా కంపేర్ చేసుకోవడం మొదలు పెడతామో, ఉన్నది కాస్త ఊడిపోతుందన్నమాట మన దగ్గర. సో, ఉన్న వాటి పట్ల కృతజ్ఞతతో ఉండండి. ఎవరికీ ఊరికే రాదు. అర్హత పట్టి ఇవ్వబడుతదంట మనకు కూడా. ఏదైనా కూడా మన లైఫ్‌లో. ఒక జ్ఞానంతో, ఎరుకతో ఉండి అన్నిటి పట్ల మనం కృతజ్ఞతతో ఉండాలి అని చెప్పడం అన్నమాట. సో, ఇలా ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయండి. చెప్పుకుంటూ ఉంటే చాలా రకాలుగా మనం చెప్పుకోవచ్చు చిన్న చిన్న స్టోరీస్‌తో. సో, ఓవరాల్‌గా ఏంటి అంటే కృతజ్ఞతా భావం అన్నది మన ఆత్మ ఉన్నతికి ఒక పదునైన టూల్ అన్నమాట. ఎలా అయితే ప్రేమ, యాక్సెప్టెన్స్, ఫర్‌గివ్‌నెస్, క్షమాగుణం ఇవన్నీ ఉన్నాయో వాటిలతో పాటి కృతజ్ఞతా భావం అన్నది కూడా మన ఆత్మ ఉన్నతికి ఎంతో దోహదపడుతుంది అన్నది మనకి ఈ స్పిరిచ్యువల్ జర్నీలో మనం తెలుసుకున్న విషయం అండి. సో, ప్రతి ఒక్కరు కూడా దీన్ని అప్లై చేస్తారని ఒక డైలీ రొటీన్‌లో భాగంగా చేసుకొని, మీరు కూడా ఆ రిజల్ట్స్‌ని చూసి, మళ్ళీ ఈసారి మనం ఎప్పుడైనా క్లాస్ చెప్పుకునేటప్పుడు, మనం దీని గురించి ఒక్కసారి డిస్కస్ చేద్దాము. ఎంతమంది దీన్ని అప్లై చేసి ఎక్స్‌పెరిమెంటల్‌గా ప్రూవ్ చేసుకున్నారనేది మనం డిస్కస్ చేద్దాము. సో, ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్ గ్రాటిట్యూడ్ మెడిటేషన్ చేద్దామండి. సో, అన్నిటి పట్ల ఏ విధంగా మనం అఫర్మేషన్ చెప్పుకొని చేయొచ్చు అన్నదానికి నేను గైడ్ చేస్తాను. సో, ప్లీజ్ అందరూ ఒక 5 మినిట్స్ అండి గ్రాటిట్యూడ్ మెడిటేషన్ అని నేను మీకు ఇక్కడ గైడ్ చేస్తాను. అందరూ మెడిటేషన్‌లో కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరూ రెడీయా అండి? సో, గ్రాటిట్యూడ్ మెడిటేషన్ చేద్దాం ఒక 5 మినిట్స్. నేను గైడ్ చేస్తూ ఉంటాను. సో, ఏ విధంగా అన్నిటి పట్ల మనం గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ మెడిటేషన్ చేయాలి అన్నది ఒక ఐడియా వస్తుంది. సో, ఇవాళ నుంచి ఈ గ్రాటిట్యూడ్ మెడిటేషన్ మీరందరూ కూడా చేస్తారు. దీని రిజల్ట్స్ చూడాలని కోరుకుంటున్నాను. ఓకే అండి. సో, అందరు రెడీ? సో, అందరూ క్లోజ్ యువర్ ఐస్, క్లాస్ప్ యువర్ ఫింగర్స్, క్రాస్ యువర్ లెగ్స్ అండి.
సో ఇప్పుడు నేను గైడ్ చేస్తాను గ్రాటిట్యూడ్ మెడిటేషన్ ఎలా చేయొచ్చు అన్నది. ఓకే. సో ప్రతిరోజు అద్భుతమైన జీవితం, ఎన్నో అనుభవాలు నేర్చుకోవడానికి, అనేక పరిస్థితులను ఎదుర్కొంటూ ఎన్నో అనుభవాలు నేర్చుకుంటున్నాము. అన్నింటికి కారణమైన ప్రతి ఒక్కరికి ప్రతిరోజు మనం కృతజ్ఞత చెప్పుకోవడం మనం భాగ్యంగా ఆలోచించుకోవాలి. సో ఇప్పుడు హాయిగా కూర్చుందాం అండి. చక్కటి చిరునవ్వుతో ఇష్టంగా మనం అందరం కూర్చుందాము. ముందుగా మనకి ఇంతటి అద్భుతమైన జన్మనిచ్చిన మన తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలుపుకుందాము. సో గ్రాటిట్యూడ్ మెడిటేషన్ లో మొట్టమొదటిగా మనకు జన్మనిచ్చిన మన తల్లిదండ్రులకి కృతజ్ఞత చెప్పుకోవాలండి. మనస వాచ కర్మణ వాళ్ళు మనకి ఈ శరీరాన్ని ఇచ్చినందుకు వాళ్ళ పట్ల మనం ఎప్పుడు కృతజ్ఞతతో ఉండాలి. ఎప్పటికప్పుడు అద్భుతమైన జ్ఞానాన్ని ఎంతో మంది మనకి గురువులు అందిస్తున్నారండి. వారి పట్ల కూడా మనం కృతజ్ఞత తెలుపుకుందాము. ఇంకా మన కంటికి కనిపించకపోయినా మనకి ఎంతో సహాయం చేస్తూ మనల్ని సత్య మార్గం వైపు నడిపిస్తున్న మన గైడ్ మాస్టర్స్ కి, దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా మనం ఎప్పటికప్పుడు కృతజ్ఞత తెలుపుకుంటూ ఉన్నాము. ఇంకా ఈ ప్రకృతికి, పంచభూతాలకి, సూర్య చంద్రులకి, నక్షత్రములకి, ఈ విశ్వాన్ని నడిపించేటువంటి సకల దేవతలకు, ప్రతి ఒక్క ఆత్మ స్వరూపానికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుందాము. ప్రతిరోజు మనం అనేక జీవజాతుల మీద ఆధారపడి జీవిస్తున్నాము. వృక్ష జాతికి, పక్షి జాతికి, జంతు జాతికి, క్రిమకీటక జాతికి, ఈ విశ్వంలో ఉన్న సకల జాతులకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలుపుకుందాము. మన దేహానికి, మన దేహంలో ఉన్న ప్రతి ఒక్క అవయవానికి, ప్రతి ఒక్క భాగానికి, ప్రతి ఒక్క అణువుకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుందాము. ఎంతటి భాగ్యమో కదండి. ప్రతిరోజు అమృత తుల్యమైన ఆహారాన్ని పొందుతూ ఉన్నాం. ఈ ఆహారం మన వరకు రావడానికి సహకరించిన ప్రతి ఒక్క ఆత్మ స్వరూపానికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. మనకి ప్రతి విషయంలోనూ సహకరిస్తున్న మన కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, అనేక అనుభవాలు నేర్పుటకై మనకు తారసపడిన ప్రతి ఒక్క ఆత్మ స్వరూపానికి కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకుందాము. మనం ప్రతిరోజు అనేక వస్తువులను ఉపయోగిస్తున్నాం. మనం ఉపయోగిస్తున్న చిన్న వస్తువు నుండి పెద్ద వస్తువు వరకు అన్నిటి పట్ల మనం కృతజ్ఞత తెలుపుకుందాము. మనకు అవసరమైనటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు సహాయాన్ని అందిస్తున్న విశ్వానికి కూడా ఎల్లప్పుడూ మనం కృతజ్ఞత తెలుపుకుందాము. ఈ భూమి అనే భౌతిక మాయా ప్రపంచంలో ఎటువంటి భౌతిక మాయలో పడకుండా ప్రతిరోజు చక్కటి సత్యవాక్కులు వినడానికై మనల్ని ప్రేరేపిస్తున్న మనలోని సంకల్ప శక్తికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుందాము. ఎప్పటికప్పుడు దైవ నియమాలను అనుగుణంగా, ధర్మబద్ధంగా చక్కటి ఆనందకరమైన, ప్రశాంతమైన జీవితం వైపు నడిపిస్తున్న చక్కటి మార్గదర్శకాన్ని ఇస్తున్న మనలో ఉన్న దైవత్వానికి కూడా కృతజ్ఞత కలిగి ఉన్నాము. మన తప్పుల్ని క్షమించి, మన కర్మల నుండి మనల్ని విడుదల చేసిన ఆత్మస్వరూపులకి కృతజ్ఞతలు చెప్తున్నాము. ఓకే అండి. నాకు ఏ విధమైనటువంటి లోటు లేకుండా ఎల్లప్పుడూ నేను పొందుతున్నటువంటి సకల సంపద, సమృద్ధి, శక్తులకు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో కలిగి ఉన్నాను. సో ఈ విధంగా ప్రతి ఒక్క దాని పట్ల, ప్రతి ఒక్కరి మీద కృతజ్ఞతతో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనకి ఆ ప్రకృతి సహకరిస్తుంది. మన జీవితంలో కూడా మనం ఎంతో మార్పుని చవి చూడగలుగుతాము. సో లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. సో ఇదండి గ్రాటిట్యూడ్ మెడిటేషన్. సో ఇలా 5 మినిట్స్ ఎవ్రీ డే మనం మార్నింగ్, నైట్ ధ్యానం చేసిన తర్వాత అయినా, ధ్యానానికి ముందైనా కూడా ఒక గ్రాటిట్యూడ్‌తో మనం లేవాలి. గ్రాటిట్యూడ్‌తో పడుకోవాలి. వీళ్ళందరి పట్ల మనం ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ వెళ్తామో, మన జీవితం అద్భుతంగా మారుతుంది. అది ఎక్స్‌పెరిమెంట్ చేసి చూస్తారని నమ్ముతున్నానండి. సో అదండి ఇవాళ సెషన్. థాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి వన్స్ అగైన్.
ఇంకా మీరు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే క్వశ్చన్స్ అడగచ్చండి. గుడ్ ఈవినింగ్ మేడం. థ్యాంక్ యూ మీ క్లాస్ ఉన్నందుకు చాలా ఇన్స్పైరింగ్ ఉంటుందని జాయిన్ అయ్యాను మేడం. థ్యాంక్ యూ. ఒకటి సో ఏంటంటే ఇంప్లిమెంట్ చేశాను మేడం. మీరు గ్రాటిట్యూడ్ చెప్పారు కదా, వస్తువులకి వాటికి ఇంప్లిమెంట్ చేశాను. అవి చాలా బాగా అవుతాయి. అంటే మనకి ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు పవర్ లేదనుకోండి, మిక్సీతో పడుంది అనుకోండి, ఇప్పుడు పవర్ వచ్చేస్తుంది అనేసి థ్యాంక్ యూ పవర్, థ్యాంక్ యూ మిక్సీ, థ్యాంక్ యూ జార్ అని చెప్పంగానే వచ్చేస్తుంది. నిజమండి. కానీ ఎవ్రీడే చేయాలండి. అప్పుడప్పుడు కాదు. మనం ఎప్పుడు ఆ ఫీల్‌తో చేయాలన్నమాట. ఫీల్ ఒక్క నిమిషం వాటిలతో మనం మాట్లాడుతున్నాము, అవి గూడా వింటున్నాయన్న ఉద్దేశంతో ఒక ఫీల్‌తో మనం ఆ భావాన్ని అవును పెట్టి మేడం. మనం ఎప్పుడైతే చేస్తే డెఫినిట్‌గా వాటిలో కూడా చైతన్యం ఉందండి. అప్పుడు అవును. అవి రెస్పాండ్ అవుతాయండి మనకి. ఇంకా కుక్కర్ ది మూత ఐ మీన్ కుక్కర్ ది మూత కూడా ఎప్పుడు రిపేర్ కి వెళ్ళేది అది. దానికి కూడా బాగా చేస్తున్నావు నేను ఇంకా అనేసేసి, ఇంకా పొయ్యికి అంటే స్టవ్ కి కూడా నువ్వు అందరికి తినిపిస్తున్నావు, అందరి కడుపులు నింపుతున్నావు అనేసి చెప్తున్నాం కదా. అంటే ఫ్లేమ్ తక్కువ వచ్చేది, ఇప్పుడు ఫ్లేమ్ బాగా వస్తుంది అనమాట. వెరీ ఇంకా నైస్ అండి. నైస్. ఫ్రిడ్జ్ చాలా కూడా మేడం. చక్కటి ఆ! యెస్. ఆ! ఇంకా అంటే మామూలుగా నేనేం చేస్తానంటే, హ్మ్. ఇవి ఉంటది కదా, గంగా హారతి అట్లా ఇస్తారు కదా మామూలుగా అక్కడ. అవును. మనము అట్లా ఏం చేయం కదా అని వాటర్‌కి 2 అగరబత్తీలు పెడతాననమాట రోజు. అయితే ఆ ఓహ్! అగరబత్తీలు ఏం చేస్తానంటే స్టవ్‌కి ఇంకా ఫ్రిడ్జ్‌కి పెట్టేసేసి వాటర్ దగ్గర పెట్టేస్తా అనమాట. ఓకే. నైస్. సూపర్ అండి. సో ఆ! ఎన్ని రోజుల నుంచి ఇంకా చేస్తున్నారు ఇలాగా? ఇలా అది ఆల్‌మోస్ట్ ఒక 1 ½ ఇయర్ అవుతుంది మేడం. ఓహ్! వెరీ నైస్. మీరు ఆల్రెడీ ఇందులో ఉన్నారైతే గ్రాటిట్యూడ్‌తోనే ఉన్నారు. సో మీకు బాగా అవును. డిఫరెన్స్ అర్థమైపోయి ఉంటదయితే. నైస్ అండి. అవునవును. ఇంకా ఈ వాషింగ్ మిషన్ కూడా చాలా రిపేర్స్ వచ్చాయి మేడం 1 ఇయర్ లో. అంటే ఈ ఆ! అన్నిటికి చెప్పేదాన్ని కానీ వాషింగ్ మిషన్ కి చెప్పేదాన్ని కాదనమాట. అది చాలా ప్రాబ్లమ్స్, చాలా ఖర్చు పెట్టిచ్చింది. తర్వాత ఇంకా ఏమంటారు, కొన్ని అంటే దేవతా వృక్షాలు ఉన్నాయన్నమాట. వాళ్ళకి కూడా అగరబత్తీలు పెడతాను. ఇంకా అప్పటి నుంచి ఏం చేస్తానంటే బయటికి తీసుకెళ్ళేటప్పుడు వాషింగ్ మిషన్ కి కూడా అగరబత్తీలు చూయించేసి పెట్టడం నుంచి ఇప్పటి వరకు వాషింగ్ మిషన్ ఒక్క ప్రాబ్లమ్ కూడా రాలేదు. వెరీ నైస్. మీరే ఇక్కడ నాకు ఎగ్జాంపుల్ అయితే అందరికి. మంచిగా నాకొక అన్ని ట్రై చేసి మీరు ప్రూవ్ చేశారు. సో ఇవే అవును మన మేడం. రిలేషన్‌షిప్స్‌లో కూడా అప్లై చేయాలి. మన హెల్త్ ప్రాబ్లమ్స్ పట్ల కూడా మనం అలాంటి యాటిట్యూడ్‌తో ఉంటే ఉన్న వాటి పట్ల ఇప్పుడు మన చేతులు బాగున్నాయి, కాళ్ళు బాగున్నాయి, మంచిగా మాట్లాడుతున్నాం, అన్ని చేస్తున్నాం. ఏది లేదు దాని మీద ఫోకస్ వదిలేసి, ఉన్న వాటి మీద మనం ఫోకస్ చేస్తూ థాంక్ యూ చెప్పి యాక్సెప్ట్ చేస్తే, మళ్ళీ మనకి తిరిగి ఆరోగ్యం రావడం జరుగుతదనమాట. సో ఇవన్నీ నా మనం ట్రై చేయాలండి. అది. అవును మేడం. నాకు ఒక అఫర్మేషన్ కావాలి మేడం. అంటే అఫర్మేషన్ ఏంటంటే నేను వాస్తవంగా బాడీకి కూడా థాంక్స్ చెప్పుకుంటాను చేస్తాను. కాకపోతే చెవులు ఒకటి వదిలేసాను. హెడ్ నుంచి కింద వరకు అరికాళ్ళు, చిటికెన వేళ్ళు వరకు చేశాను. కాకపోతే ఏమంటారు, ఈ చెవులు ఒకటి వదిలేసాను. ఈ దగ్గర ఒక 1 మంత్ నుంచి చాలా విసిగిస్తున్నాయి మేడం. అంటే నొప్పి వస్తున్నాయి, బాగా పెయిన్‌ఫుల్ అన్నమాట చెవులు. హ్మ్. హ్మ్. ఇంకా ఏమంటారు, వాటికి థాంక్స్ చెప్పుకుంటున్నాను, సారీ చెప్పుకుంటున్నాను. అయినా కూడా ఇదవుతుంది. ఏం అఫర్మేషన్ చెప్పుకోవాలి నేను? నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. నాకన్నీ సహకరిస్తున్నాయి. అవన్నీ బావున్నాయి. అవి లేకపోయినా గూడా బావున్నాయని మనం అఫర్మేషన్ చెప్పుకోవాలనమాట. బాలేకపోయినా కూడా హ్మ్. నాకన్నీ సహకరిస్తున్నాయి. నాకు బావుంది. నాకు థాంక్ యూ. మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. నేను సంపూర్ణ ఆరోగ్యంగా అవుతున్నాను. ఏది లేకపోయినా గూడా ఉన్నట్లు మనం అఫర్మేషన్ చెప్పుకుంటూ ఉంటే ఎంతో కొంత మనకి అవి ఉపశమనం జరుగుతదనమాట. ఇది చాలా మంది ప్రూవ్ చేసుకున్నారు కూడా. సో హ్మ్. మీరు హ్మ్. ఏం లేదో దాని పట్ల కాకుండా ఉన్నట్లు భావించి వాటికి థాంక్‌ఫుల్ చెప్పడం మొదలుపెట్టాలన్నమాట. థాంక్స్ చెప్పుకోవాలి. సరే మేడం. ఒకవేళ మనం ఏదైనా ఇబ్బంది పెట్టుంటే మనకు తెలిసి ఇప్పుడు అయ్యో! నేను ఎక్కువ కష్టపెట్టేసాను. చాలా ఎక్కువ వాక్ చేపిచ్చేసాను. హ్మ్. సారీ అండ్ థాంక్ యూ ఫర్ సపోర్టింగ్. లెగ్స్‌కి థాంక్స్ చెప్పడము. అప్పుడు మనకి ఆ పెయిన్స్ కూడా రావన్నమాట. ఇప్పుడు మనం ఓకే. కొండెక్కుతాము. చాలా పెయిన్స్ హ్మ్. ఉంటాయి. ట్రెక్కింగ్‌లు హ్మ్. చేస్తాం. అక్కడ హ్మ్. మళ్ళీ మనం ఒక భావన థాట్ రిలీజ్ చేయాలన్నమాట. నువ్వు నాకు చాలా బాగా సహకరించావు. థాంక్ హ్మ్. యూ. నేను మళ్ళీ నిన్ను కొంచెం ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. అయినా నువ్వు నాకు సపోర్ట్ చేశావు. థాంక్ యూ అని మంచి ఒక ఫ్రెండ్‌షిప్ అన్నమాట చేయాలి. అప్పుడు మనకి ఆ వచ్చే పెయిన్స్ కూడా తగ్గుతాయన్నమాట. ఇది ఓకే. చేయాలి. ఎక్స్‌పెరిమెంట్ చేయాలి. సో, మనతో మనం మాట్లాడుకోవడం అన్నమాట. అప్పుడు మన సెల్స్ వింటూ ఉంటాయి. మనం మాట్లాడేది అంతా కూడా కమ్యూనికేట్ చేసేది మన సెల్స్‌లో కూడా ఉంది కదా! లైఫ్. అవును. సో, అన్నీ హ్మ్. వింటూ ఉంటాయన్నమాట. సో, మనం హ్మ్. ఎప్పుడైతే పాజిటివ్‌గా మాట్లాడుతూ ఉంటామో,
అవన్నీ కూడా పాజిటివ్ రెస్పాన్సే ఇస్తాయి. అందుకే కదా వాటర్ మీద కూడా అఫర్మేషన్స్ చాలా చెప్తారు. వాటర్‌లో కూడా ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ! మనం నెగెటివ్‌గా మాట్లాడినప్పుడు స్ట్రక్చర్ డిస్టర్బెన్స్ అయిపోయి వాటర్ స్ట్రక్చర్ కూడా మారిపోతది. ఎప్పుడైతే పాజిటివ్ అఫర్మేషన్స్‌తో మాట్లాడి థాంక్స్ ఫర్ దిస్ వాటర్ మీరు హీల్ చేస్తున్నారు. ఈ వాటర్ నేను తీసుకోవడం వల్ల నాకు ఆరోగ్యం వస్తుంది. నాకు మంచి ఆహ్, ఆహ్, స్ట్రెంగ్త్ వస్తుంది. అని ఒక పాజిటివ్ ప్రేమతో మనం ఆ వాటర్ తీసుకున్నాం అనుకోండి, అది తీర్థంగా మారిపోతది. ఇప్పుడు మనం గుడికెళ్ళి మనం ప్రసాదంగా తీసుకుంటున్నాం గదా! అవును. అది వాట్ హ్మ్. థాట్ వి ఆర్ రిలీజింగ్ వెన్ వి ఆర్ టేకింగ్ తీర్థం ఫ్రమ్ ద హ్మ్. టెంపుల్. హ్మ్. అలాంటి భావన మన ఇంట్లో తాగే వాటర్ మీద కూడా ఉంటే అది కూడా తీర్థంగానే మారిపోతదనమాట. ప్రతి ఒక్కటి ఒక భావన, ఒక థాట్ పెట్టి మనం దాన్ని తీసుకున్నట్లయితే మనకది హీలింగ్ చేస్తది. వాటర్ హ్యాస్ హీలింగ్ ఎనర్జీస్. అన్నీ కూడా హీలింగే అండి. ఎవ్రీథింగ్ ఈస్ హీలింగ్ ఇఫ్ యూ పుట్ గుడ్ థాట్ అన్నమాట. పాజిటివ్ థాట్ అండ్ ఓకే. థాంక్‌ఫుల్ టు ఎవ్రీథింగ్. ఓకే. నాకు ఇంకొక డౌట్ మేడం. డౌట్ కాదు. అంటే నేను చెట్లతోని కూడా మాట్లాడతాను. అవి ఏమంటారు? అవి నన్ను చూడంగానే గాలి వీస్తూ ఉంటాయి, చేస్తూ ఉంటాయి. అంతా బానే ఉంది. అవును. అయితే ఆహ్, ఏమంటారు? ఒక 2 చెట్లకి పురుగు వచ్చింది మేడం. హ్మ్. అయి అయితే మామూలుగా నేను ఏమంటారు? నా దగ్గర ఉన్న మెడిసిన్ వేశాను. తగ్గలేదు పురుగు. అయినా హుహు. కూడా బయటికెళ్ళి తీసుకొద్దామంటే నాకు కుదరట్లేదు. వాళ్ళకేమో చెప్తున్నాను నేను తీసుకొస్తాను, మందు వేస్తాను, చేస్తానని చెప్తున్నాను. రోజు ఒక 2, 3 డేస్ నుంచి అలాగే అవుతుంది. ఏదో వర్క్ నుంచి ఇది అవుతుంది. ఒక చెట్టు చాలా హ్మ్. ఎండిపోవడానికొచ్చిందనమాట. అంటే నేనిప్పుడు ఎలా తీసుకోవాలి? అంటే అది అంటే ఆ బొ బొ ఆ చెట్టులో ఇంక లాస్ట్ జీవం ఉంది. అది వెకేట్ చేసేస్తదో ఏంటో నాకు తెలీదు. కానీ నేను మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నాను. ఉండు నేను తెచ్చి మందు వేస్తాను. ఒకవేళ అది నెక్స్ట్ జన్మ తీసుకోవడానికి రెడీ అవుతుందని అనుకోవాలా? లేకపోతే సరే అది నీ ఇష్టము అని చెప్పేసేసి నేను మందు వేయాలా? అంటే మన ప్రయత్నం మనం చెప్పాల్సింది మనం చెప్పాం కదా! అవును. వాటి లైఫ్ కూడా ఒక వరకే ఉంటది కాబట్టి, మేబీ హ్మ్. అక్కడ ఇంకో బర్త్ కోసం అది రెడీగా అయ్యుండొచ్చు. అదొకటి. లేకపోతే హ్మ్. మన ఎనర్జీ అయినా తక్కువ అయ్యుండొచ్చు. అవి వినట్లేదేమో. యూ హావ్ టు చెక్ అన్నమాట. సో, ఇట్ కుడ్ బి ఎనీథింగ్ అన్నమాట. హ్మ్. ఇప్పుడు మళ్ళీ నీకు పురుగు మందు తెచ్చి నేను నిన్ను అంటే నీ ఆత్మ, నీ ఎదుగుదలకే నేను ఇక్కడ తెచ్చి వేస్తున్నాను. హ్మ్. సో, నువ్వు నన్ను క్షమించు. నేనిది వేస్తున్నందువల్ల నీకు ఇబ్బంది అయ్యుండొచ్చు. కానీ ఇది నీకు డిస్ట్రక్షన్ జరగకుండా నువ్వు ఎదగడానికి నీకు ఉపయోగపడుతుంది ఈ మందు. ఇక్కడి వరకు నేను తీసేసుకున్నాను అని మనం హ్మ్. పర్మిషన్‌తో అడిగి దాన్ని హ్మ్. మనం తీసుకోవాలనమాట. అన్నిటిని రిక్వెస్ట్‌గా పర్మిషన్‌తో వెళ్ళాలనమాట. ఒకవేళ చెట్టు నరకాల్సొస్తే ఇప్పుడు ఇల్లు కన్‌స్ట్రక్షన్స్ అని కొంచెం చెట్లను తీసేస్తారు గదా! చాలా మంది తెలియకుండా. అవును. దానికి కాంపెన్సేషన్‌గా ఏం చేయాలంటే చెట్టు తీసేస్తున్నానని తనకి సారీ చెప్తూ దానికి బదులుగా 3 చెట్లను నాటాలంట. దాని ఓకే. కాంపెన్సేషన్. హ్మ్. అప్పుడు మనం ప్రకృతికి సపోర్టివ్‌గా ఉన్నట్లు. మనం సహకరిస్తున్నట్లు. మనం ఓకే. గ్రాంటెడ్‌గా తీసుకొని ఈ చెట్టే గదా! ఏమవుతది నాకు ఇల్లు ఇంపార్టెంట్ గదా! అంటే మనకి పడే ఏట్లు పడతాయి. కాన్సీక్వెన్సెస్ అన్నమాట. ఇవన్నీ చిన్న చిన్న విషయాలని పట్టించుకోరందరూ. ఒక చెట్టుని మనం నరికాము అంటే దానికి 3 కాంపెన్సేషన్ అని గుర్తుపెట్టుకొని నాటేస్తే మనకిక్కడ ఈ దోషం పోయి మనకి సపోర్ట్ చేస్తది. ప్రకృతికి మనం మళ్ళీ తిరిగి ఇచ్చినట్లు అవుతాం అన్నమాట. ఓకే. అయితే ఇంకొకటి మేడం ఇప్పుడు మనకి గడ్డి మొలుస్తుంది కదా! చిన్న చిన్నవి చాలా మొక్కలొస్తాయి అప్పుడు. అవునవును. మరి అలాంటప్పుడు వాటిని తీసేయాలా? కలుపు తీసేయకూడదా? మొక్కలు, కలుపు మొక్కలే గదండీ! అవి పనికిరాని మొక్కలే కదా! కలుపు మొక్కలంటారు. వాటిని తీసేయొచ్చు. అవి నెగటివిటీ ఆహ్, ఆహ్, 2 ఉంటాయి. కలుపు మొక్కలుంటాయి, కావాల్సిన మొక్కలు ఉంటాయి కదా! అవును. సో, గార్డెన్ సో, అనవసరమైనవి తీసేయాలి. అప్పుడే అవసరమైన వాటికి ప్లేస్ వస్తుంది గదా! గ్యాపు. హ్మ్. హ్మ్. ఎలా అయితే మనలో నెగెటివ్, పాజిటివ్ ఉంటుందో, మనం నెగెటివ్ థాట్స్ తీసేసినప్పుడే గదా! అది మళ్ళీ ఫిల్ చేస్తది పాజిటివ్ థాట్స్‌కి ప్లేస్ వస్తది. ఓకే. ఓకే. థాట్స్ బాగుంది కలుపు ఆన్సర్. మొక్కలనేది కంపేర్ చేస్తారు అందుకే. యూజ్ ఓకే. లేనటివి తీసేయాలి. ఓకే. ఆన్సర్ చాలా బాగుంది మేడం ఇది. కలుపు మొక్కలంటే మన థాట్స్. అంతే. నెగెటివ్ థాట్సే కలుపు మొక్కలు. రెండిటికి మనం వాటర్ పోస్తూ ఉంటాము. కానీ హ్మ్. గమనించుకోవాలి వేటికి వాటర్ పోస్తున్నాం. నెగెటివ్ థాట్స్ కూడా వాటర్ పోస్తున్నాం. పాజిటివ్ థాట్స్‌కి పోస్తున్నాం. కానీ వేటికి పోయాలనే ఎరుకతో మనం పోయాలన్నమాట. ఇప్పుడు అదే పౌర్ణమి, అమావాస్య మెడిటేషన్‌లు ఎందుకు చేయమంటారంటే, మనలో ఉన్న కలుపు మొక్కలు అంటే మనలో ఉన్న నెగెటివ్ థాట్స్‌ని తీసేయాలంటే ఇలాంటి డేస్ ఇంపార్టెంట్ అన్నమాట. ఫాస్ట్‌గా మనకి అక్కడ క్లియర్ అవుతాయి నెగెటివ్ థాట్స్. కలుపు మొక్కలు తీసేయాలి. అంటే రెండిటికి అక్కడ ఎనర్జీ ఉంటది. కానీ హ్మ్. మన అవేర్‌నెస్ పాజిటివ్ థాట్స్‌కి మాత్రమే మనం ఇస్తూ ఉండాలి. అట్లాంటి టైంలో చేసే మెడిటేషన్ వీటికి హెల్ప్ అవుతది. మనలో ఉన్న నెగటివిటీని తీసేయడానికి
ఈ 2 డేస్ చాలా ఇంపార్టెంట్. పౌర్ణమి ఇంకా అమావాస్య మెడిటేషన్స్. ఓకే. నెగెటివ్ థాట్స్ తీసేయడానికి. యెస్. నెగెటివ్ థాట్స్ తీసేయడానికి పాత చింతకాయ పచ్చడి అంటాం గదా! మనం ఏదో పట్టుకొని ఊగుతూ ఉంటాము ఇబ్బందులే. హ్మ్. అవన్నీ తీసేయడానికి అమావాస్య మెడిటేషన్ హెల్ప్ అవుతుంది. ఇన్ని రోజుల నుంచి మనం ఏది క్యారీ చేస్తున్నామో బ్లాక్స్ పాతవి వదిలేయడానికి హ్మ్. అమావాస్య టైంలో చేసే మెడిటేషన్ హెల్ప్ అవుతుంది. ఇంకా నెగటివిటీని ఎక్కువగా తీసేసేయడానికి కూడా పౌర్ణమి కొత్తవి ఏదైనా స్టార్ట్ చేయాలి. మన లైఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ కొత్త ప్రణాళికలు వేసుకోవడానికి పాతవి హ్మ్. వదిలేయాలి. ఆ నెగటివిటీ అనేది ఈ 2 డేస్ అన్నమాట. ఇవన్నీ ఇట్లా వీటికే హెల్ప్ అవుతుందన్నమాట. ఈ 2 మెడిటేషన్స్. పౌర్ణమి ఇంకా హ్మ్. అమావాస్య మెడిటేషన్. అంటే త్రూ ఔట్ ద నైట్ చేయాలా మేడం అవి? అట్లా ఏం లేదండి. అంటే రకరకాలుగా చెప్తున్నారు మాస్టర్స్. అంటే ఇంకా మన బాడీ ఎంతవరకు మనకి సపోర్ట్ చేస్తది. మన కెపాసిటీ చూసుకోవాలండి. ఏది మనకి మించి మనం చేయకూడదు. మనం కష్టపెట్టకూడదు గదా! మన బాడీకి మనకి హ్మ్. కంప్లీట్‌గా సపోర్ట్ చేసినంత వరకు మాక్సిమం మన ఎబిలిటీ మనకు తెలుస్తుందండి. అంతవరకు మనం ట్రై చేయాలి. ఎస్పెషల్లీ నైట్ ఒక 2, 3 అవర్స్ చేస్తే కూడా సరిపోతుంది. మరి నైట్ అంతా అంటే మనం ఒక ఫ్యామిలీలో ఉన్నాం కదండీ! ఇప్పుడు. అంటే పలానా సమస్య తీర్చేసుకోవాలి అని పట్టుదలతో చేసేవాళ్ళు ఇంటెన్స్ మెడిటేషన్స్ చేస్తున్నారు. క్లియర్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి టైంలో కూడా. కానీ మాక్సిమము ఆహ్, మీ మీకే తెలుస్తుంది. మీ బాడీ మీకెంత సపోర్ట్ చేస్తుంది. మీ కెపాసిటీ ఎంతవరకు అంతవరకు మనం తీసుకోవాలి. కానీ రెగ్యులర్‌గా ఎవ్రీ టైమ్ ఒక 3 డేస్ ముందు, 3 డేస్ తర్వాత కూడా ఒక 6 డేస్ డ్యూరేషన్‌లో మన ఫుడ్ మీద ఎరుక, మన మాటల మీద ఎరుక, ఆహార వ్యవహారాల పట్ల ఎరుకతో ఉంటూ ఒక ఇంటెన్స్ మెడిటేషన్ చేస్తే ఆ 7 డేస్ కూడా ఒక 2, 3 అవర్స్ ఒకే స్ట్రిప్‌లో ఖచ్చితంగా మనకి సొల్యూషన్స్ దొరుకుతాయి. మనలో ఉన్న నెగెటివ్ థాట్స్ కూడా ప్లేస్ ఉండదు. ఓకే. థాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడతారా అండి? థాంక్ యూ ఫర్ వన్ మోర్ ఆపర్చునిటీ. థాంక్ యూ అండి. గుడ్ నైట్ అందరికి. థాంక్ యూ ఫర్ వన్ మోర్ ఆపర్చునిటీ. థాంక్ యూ. బాయ్.